ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. ముందుగా మనం అసలు ఇందులో దర్శనం చేసుకోవాల్సినటువంటి మహానుభావులండి. మొట్టమొదటి ఆదిశంకరాచార్యుల వారిని. ఇంకేదంటే ఇవాళ మనం శంకర భాష్యం పాఠం చెప్పుకోదలుచుకున్నాము. అంచేత వారి ముందర దర్శనం చేసుకుని తరువాత ఆ సంప్రదాయంలో మాకు అందించినటువంటి మహానుభావులు మహామహోపాధ్యాయ ప్రొఫెసర్ పుల్లెల శ్రీరామచంద్ర గారు మా గురువర్యుల్ని స్మరించుకుంటూ డాక్టర్ శ్రీ అరవిందరావు గారు ఫార్మర్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముగ్గురిని కూడా మనం స్మరించుకుని ఇప్పుడు గ్రంథంలో వెళదామండి. ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం సార్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శివనామ్ని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మానిని మయార్థే దురితాన్యపయాంతి ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽసి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇది త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్పాణిశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తనిరాకరణం మే అస్తు తదాత్మని నిర్దేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆణీస్థః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రన్నో అభివాతే మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः
యశేమ దేవహితం యదాయు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా. స్వస్తి నః పూషా విశ్వవేదా. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవిరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధ బ్రహ్మైవాహమస్మి. ఓం అధీహి భోః భగవః. ఇంకో పుస్తకం, బ్రౌన్ పుస్తకం ఉంటుంది చూడండి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యదవిద్యావిలాసేన భూతభౌతికసృష్టయః తన్నోమి పరమాత్మానం సచ్చిదానందవిగ్రహం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం వర్షిస్థాంతే వసదుషిగణైరావృతం జ్ఞాననిష్ఠైః. ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गेथार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యాక్చువల్లీ ఈ పాఠంలోకి వచ్చే ముందు ఒక్కసారి కొంత ఉపోద్ఘాతం చెప్పుకుని తర్వాత సబ్జెక్టులోకి మనం బయలుదేరదామండి. లేదండి, ముందుగా ఈ భగవద్గీత అనేటటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ భగవద్గీత భాష్య శంకర భాష్యాన్ని మామూలుగా మనం శంకర భాష్యం అని రాస్తూ ఉంటాం, కానీ రాయవలసిన పద్ధతి ఏంటంటే శాంకర భాష్యం. ఇది 1999 అంటే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం అధ్యయనం చేసుకోవడం జరిగిందమ్మా గురుదేవుల దగ్గర. ఆగస్టు 15 నాడు పెరేడ్ గ్రౌండ్స్ పక్కనే దగ్గరలోనే అంటే బేగంపేటలో మా గురుగారు పుల్లెల శ్రీరామచంద్ర గారు ఉండేవారు. ఆవేళ అరవిందరావు గారు
అప్పటికి ఆయన ఐజీగా ఉన్నారు. ఆ పోలీస్ యూనిఫామ్‌లో వెళ్ళాలి. అది పొద్దున్నే అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్‌కి ఆయన అలా వెళ్ళి అంటే చేతిలో పిస్టల్ కూడా ఉంది. ఫుల్ యూనిఫామ్‌లో వెళ్ళి, ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని, గురువుగారి ఇంటికి వచ్చి, అప్పుడు ఆయన పాఠం మా గురువుగారు ప్రారంభించారండి. అంచేతనే ఆయన పోలీసు డ్రెస్‌లో ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఇది ఎలా వెంటనే అనిపిస్తుందంటే మాకు, యుద్ధ రంగంలో కూర్చున్నటువంటి అర్జునుడు ఏదో పంచె కట్టుకొని మామూలుగా ఏదో విద్యార్థిలా వెళ్ళలేదు. సంపూర్ణమైనటువంటి ఒక యోద్ధ యొక్క ఆకారం వేషంతోటి వెళ్ళాడు. అటువంటి అతనికి యోద్ధ వేషంలో ఉండేటటువంటి పరమాత్మ, సారథి రూపంలో ఉండేటటువంటి పరమాత్మ అక్కడ ఉపదేశించడం జరిగింది. సరిగ్గా ఆ సన్నివేశానికి ఈ సన్నివేశం పోలి ఉంటుంది అని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి అది అనుకుంటూ ఉంటాం. తర్వాత ఈ భగవద్గీతతోటి మాకు గరిష్టమైనటువంటి సంబంధం ఏర్పరిచినటువంటి వారు పుష్పగిరి స్వాములు వారు. అంత ముందర ఉండేటువంటి మహానుభావులు. ఒకసారి సరిగ్గా గురు పౌర్ణిమ, అయ్యో! ఇది ఆషాఢ మాసం కదా! ఒక గురు పౌర్ణిమ నాడు 1977 2017 అంటే సరిగ్గా 7 సంవత్సరాలు సుమారు ఒక వారం 10 రోజులు తేడాలో. ఆ వేళ గురు పూజ కార్యక్రమానికి బేగంపేటలో శంకర మఠానికి వెళ్ళడం జరిగింది. ఉదయం కార్యక్రమం అంతా కూడా అక్కడ వాళ్ళ పూజ అదంతా నడిచిన తర్వాత సాయంకాలం మళ్ళీ రమ్మంటే వెళ్ళాం. వారో మాట అన్నారు. "ఒకసారి గీతా భాష్యం అంతా కూడా వినాలని ఉందయ్యా. మొత్తం భాష్యం అంతా వినాలని ఉంది." అంటే తప్పకుండానండాను. అంటే 2, 3 రోజుల్లో ప్రారంభించి అక్కడ అంటే డేట్ ప్రకారం అయితే సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి ప్రారంభించి కాదు. హ్మ్. వారితోటి మొత్తం ఈ భాష్యం పాఠం చెప్పడం ప్రారంభించాను. విచిత్రం ఏంటంటే అంటే వారు నేనే ఎదురుగుండా కూర్చున్నారు. మొత్తం పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అత్యద్భుతంగా వెళుతోంది. ఒక రోజుని రెండో అధ్యాయంలో 16వ శ్లోకం దగ్గర అక్కడ ఆ శ్లోకానికి పాఠం చెబుతుంటే ఆ శ్లోకం ఏమిటంటే ముఖ్యంగా నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభిః అనే వాక్యానికి శాంకర భాష్యం పాఠం చెప్పుకున్నాం. దానికి అసలు సృష్టి ఎలా జరిగింది సైంటిఫిక్‌గా అని ఆ టాపిక్ తీసుకున్నాం. న్యూక్లియర్ ఫిజిక్స్ బేసిస్‌గా తీసుకొని, కాస్మాలజీ బేసిస్‌గా తీసుకొని చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలా గంటన్నర, 2 గంటలు అయిపోయింది. వారప్పుడో మాట అన్నారు. "ఇది అనుష్ఠానానికి టైం అవుతోందయ్యా" అన్నారు. అయితే ఆపాం. ఇంక 15 నిమిషాలు చెప్పుకుంటే అవుతుంది. అయితే తర్వాత క్లాస్‌లో చెప్పుకుందాంలెండి అని అనేసి ఆ పూట అక్కడికి పాఠం ఆపుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ మొన్నాడే 2 రోజుల్లో వారికి అనారోగ్యం చేయడం. ఆవిడ హాస్పిటల్‌కి నడుచుకుంటూ ఇక్కడి నుంచి కారు దాకా నడుచుకుంటూ వెళ్లారు. విశ్రాంతి కబుర్లు చెప్తూ వెళ్లారు. కారు ఎక్కారు, హాస్పిటల్‌కి వెళ్లారు. వెళ్ళేప్పటికి అక్కడ వాళ్ళెందుకో రొటీన్ చెకప్ కోసం వెళ్లారు. వెళ్ళేప్పుడు అక్కడ వాళ్ళు ఈసీజీ తీసి చాలా ప్రమాదకరంగా ఉందని అప్పుడు కూడా ఆపరేషన్ కాదు అని ఎమర్జెన్సీ టెస్ట్ అని చేస్తున్నారు. ఇంతలో ఆయన ఎక్స్‌పైర్ అయిపోయారు వారు స్వామివారు. నిర్యాణం చెందేశారు ఆ వేళ. దాంతోటి ఏమైపోయిందంటే ప్రారంభించినటువంటి భాష్యం పూర్తవ్వలేదే అని బెంగ ఉండిపోయింది. తర్వాత నాకు మా కందుకూరి సత్యనారాయణ గారు, ఇప్పుడు కేవీవీ సత్యనారాయణ గారు ఉంటారు కందుకూరి వారు. వారు కళానిధి సత్యనారాయణమూర్తి గారు ఇందులో ఉన్నారు పెద్దవారు. అయ్యా! నమస్కారం కళానిధి సత్యనారాయణమూర్తి గారు. మిమ్మల్ని ఇందాక చూసాను. ఇగో వారు సత్యనారాయణ కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసుకో. ఏ వీరిద్దరితోటి మళ్ళీ 2017లో డిసెంబర్ 28వ తారీఖున మళ్ళీ పునః ప్రారంభం చేసామండి మొట్టమొదటి నుంచిను. అప్పటికి ఇంకా 2017 అంటే అప్పుడు ఈ కరోనా పుట్టలేదు. ఈ క్రిమి పుట్టలేదు. జూమ్ మీటింగ్ రాలేదు. వారి దగ్గరే ఉండేవారు గనక వారానికో, 15 రోజులకో ఎప్పుడు వీలుంటే అప్పుడు అలా కలుస్తూ పాఠం చెప్పుకోవడం ప్రారంభించాం. మధ్యలో 2017 అయింది. 2019 దాటేసాం. 2 ఏళ్లయింది. కొన్ని అధ్యాయాలయ్యాయి. తర్వాత 2019 నవంబర్ నాటికి అక్కడ ఈ కరోనా ఈ వరం పుట్టడం. ఆ తర్వాత ఇంక 2020 నుంచి బీభత్సమే చూసాం. ఆ టైంలో జూమ్‌కి మనకి మాకు ప్రాక్టీస్ ఉంది కనుక వెంటనే ప్రారంభించాం. ఎప్పుడైతే జూమ్ వచ్చిందో మొత్తం 10 మందిని కూడా ఇందులో అందరికి అందరూ మేము వింటామంటే మేము వింటామన్నారు. అలా ప్రారంభించి అప్పటికప్పుడు 8 అధ్యాయాలు అయిపోయింది సుమారుగా. 9దో అధ్యాయం నుంచి రికార్డింగ్ ప్రారంభించాం. మొదటి 8 అధ్యాయాలు రికార్డింగ్ అవ్వలేదసలప్పుడు. అది చెప్పుకోవడం ప్రారంభించి అప్పటి నుంచి ఇంకా సిస్టమాటిక్‌గా చెప్పుకుంటూ వస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటికి
అంటే 2023 సెప్టెంబర్ 28వ తారీఖు నాటి మొత్తం గ్రంథం అంతా మొత్తం యావత్ గ్రంథము పూర్తిగా పరమేశ్వరుని అనుగ్రహంతో, జగద్గురుడు యొక్క అనుగ్రహంతో అది పూర్తి చేసుకోవడం అయ్యిందండి. వెంటనే ఇక్కడి నుంచి కురుక్షేత్రం వెళ్ళాం. ఇంకేదంటే కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? కృష్ణ పరమాత్మకి చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో అక్కడ వెళ్ళి చేయాలి అని ఈ సంకల్పం మన సత్యనారాయణ కందుకు సత్యనారాయణ గారు ఇవ్వడంతో అందరం కలిసి వెళ్ళాం. ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో కురుక్షేత్రంలో అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది. చాలా మంది వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళని వాళ్ళు కూడా జస్ట్ చెప్తున్నాను అంతే. అక్కడ కంచి కామకోటి వారు 1970s పాలరాతి రథం, దాని మీద కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా వెనక్కి తిరిగి చెప్తున్నట్టుగా మనకి మామూలుగా ప్రసిద్ధమైనటువంటి పిక్చర్ ఇది విగ్రహ రూపంలో తయారు చేసి పెట్టారు. అక్కడ చుట్టూ చపటాల ఉంది. ఆ చపటా మీద కూర్చొని అక్కడ చిన్న కృష్ణ విగ్రహాన్ని పట్టుకెళ్ళడం. అక్కడ మళ్ళీ పారిజాత వృక్షం పక్కనే ఉంది. దాంతో పూజ చేసి మళ్ళీ భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు చెప్పుకుంటూ చదువుకుంటూ, అయితే మాకు నెక్స్ట్ ప్రోగ్రాం హరిద్వార్లో కార్యక్రమం ఉండడంతో అక్కడ 3 అధ్యాయాలు మాత్రమే పూర్తి చేసుకుని మిగతా అంతా కూడా మొత్తమే పూర్తి చేస్తామని అనుకున్నాం. ఆ సంకల్పం చేసి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో మొత్తం 18 అధ్యాయాలు మొత్తం సంపూర్ణంగా పారాయణ చేయడం జరిగిందండి. ఇది మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్ నాటికి. అది ఎంత సంతోషం కలిగిందంటే, అంటే జీవిత కాలంలో అసలు భగవద్గీత అధ్యయనం చేయడం చాలా అనుగ్రహంతో కూడినటువంటిది. అది పాఠం చెప్పడం ఇంకా పరమేశ్వరుని యొక్క అందులో ఎన్ని దోషాలున్నాయో తెలియదు. దోషాలన్నీ నావి, గుణాలన్నీ మా గురువురివి. అటువంటిది తిరిగి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకోసారి విందామండి, మొత్తం అధ్యయనం చేసుకుందాం భగవద్గీతని అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉండడం, అడుగుతుండడంతో అది ఈ వేళకి సిద్ధించింది. మీ అందరూ కూడా ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకేంటంటే మళ్ళీ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు. మనందరికీ అవకాశం ఇచ్చినప్పుడు పరమేశ్వరుడికి కృతజ్ఞత ఇలాగే చెప్పుకుంటున్నాం అందరం కలిసి. ఇప్పుడు ఇది ఉండగా అసలు ఇంకా గ్రంథంలోకి వస్తూ ఉంటే మనం ఇందులో అసలు భగవద్గీతను గురించి 2-3 వాక్యాలు చెప్పుకుందామండి. మనకి మామూలుగా ఏ శాంతి వచనం చెప్పినా కానీ ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తామండి. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవడానికి వీలైనటువంటి విషయాలు. మీకు రాసుకోవాలనుకుంటే చిన్న చిన్న సూక్ష్మమైన చిన్న చిన్న పాయింట్స్ కింద నోట్ చేసుకోండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు 3 రకాల శాంతి, 3 శాంతులు ఎందుకు? ఒక శాంతి సరిపోదా అంటే దానికి ఏం చెప్పారంటే 3 రకాల ఎంటిటీస్‌కి, వ్యక్తులకి సమస్యలు 3 ద్వారా రావచ్చయ్యా. ఒకటి, నీ బాడీ కండిషన్స్ నీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు మొట్టమొదటిది. దీన్నేమంటారు? అక్కడ బాడీ అనేది కండిషన్‌లోకి వస్తే ఆత్మ అనేది అక్కడ దేహం అని అర్థం వస్తుందండి. అధ్యాత్మం నీ గురించినటువంటి నీ మూలాన నీకే ప్రాబ్లమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి మొట్టమొదటి ఒక శాంతి. నువ్వు బానే ఉన్నావు. కానీ ఉరుములు, మెరుపులు, పిడుగులతోటి పెద్ద పెద్ద వర్షాలు మనకి హైదరాబాద్‌లో చూస్తున్నాం. ఇదివరకు మామూలుగా ఒక చోట నుంచి ఒక చోట రావాలన్నా లేకపోతే ఇప్పుడు మనం అంతా కూడా మనం టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యాం. కరెంట్ మీద ఆధారపడ్డాం. ఇంటర్నెట్ మీద ఆధారపడ్డాం. ఇవన్నీ మనం సహకరించాలి కదా! వాటికి ప్రాబ్లమ్ రాకుండా ఉండడం కోసమని వాటి మూలాన మళ్ళీ మనకి ప్రాబ్లమ్ రాకుండా ఉండడం కోసమని రెండోది. ఇందాకడేమో మొట్టమొదటి అధ్యాత్మం అన్నారు. దీని ఆది భౌతికం. భౌతికం అంటే భూతముల మూలం నుంచి. ఏ భూతములు? పంచమహాభూతాల నుంచి వచ్చేటటువంటి సమస్యలు. అవి రాకుండా ఉండడం కోసమని పరమేశ్వరుని ప్రార్థించుకోవడం, వేడుకోవడం. అయ్యా శాంతింపజేయవయ్యా వాటిని. ఇంకా మూడోది ఆది దైవికం. దైవికమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి పైనుంచి. అవేంటంటే మనకి ఈ అంటే ఇందులో మనకి జంతువుల వల్ల, తేళ్ళు, పాములు ఇటువంటి వాటిని ఒక జాతికి చెప్తారు. ఇంతకంటే పెద్దది మనకి నక్షత్రాల వల్ల, భూకంపాలు, వరదలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటివి కూడా ఇంకా అది గ్రహ సంబంధమైనటువంటి వాటి వల్ల, ఇటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా రాకుండా చేయవయ్యా. అవి ఎటువంటివంటే దైవికమైనటువంటి సమస్యలు. అవి రాకుండా ఉండడానికి శాంతి వచనం చెప్తారండి. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది. మన వల్ల మనమే సమస్యలు సృష్టించుకుంటున్నాము. ఈ వేళ కాదు, ఎన్ని అనంత కోటి జన్మల నుంచి మనం సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఆ సమస్యలు ఈవేళ మనకేమైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యలు మనం తెచ్చుకున్నవే. అది గుర్తెట్టుకుందామండి. వీటికి పరిష్కారాలు ఇంకోరెవరో చేయరు. మనమే చేసుకోవాలి. ఈ మాట భగవద్గీతలో చెప్తారండి. ఎవరి సమస్య వాళ్ళది.
అంతే, ఎవరి పరిష్కారం వాళ్ళే చూసుకోవాలి. ఈ విషయాన్ని మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎలాగా మన సమస్యని ఏదో వచ్చింది, ఏదో అనేక మనం చేసినటువంటి ప్రారంభ కర్మల చేత ఈ జన్మలో మనకి అనేక ఏంటంటే సుఖాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. సుఖం వచ్చినప్పుడు దాని గురించి మనం స్మరించాం. కష్టం వచ్చినప్పుడు మాత్రం అందరినీ స్మరించుకుంటాం. దేవతలందరూ లిస్టులోకి వచ్చేస్తారు. ఇటువంటిప్పుడు మనం ఏం చేసుకోవాలి? దానికి కూడా ఇందులో పరిష్కార మార్గాలు సూచించడం జరిగిందండి. ఇంకోటి, అసల ఇది అర్జునుడికి ఏమిటి? అర్జునుడికి కృష్ణుడికి యుద్ధం చేద్దామని వచ్చినటువంటి ఈ ఆలోచన ఏమిటి అసలు మధ్యలో? ఎప్పుడైతే సైన్యం మధ్యలోకి రథం పెట్టవయ్యా, సేనయోర్ ఉభయోర్ మధ్య, రెండు సైన్యాల మధ్యలోనూ రథాన్ని నుంచోబెట్టు, అంతవరకు ఫుల్ విగర్లో ఉన్నాడు అతను. యుద్ధం చేసేయాలి, స్టార్ట్ చేసేద్దాం అని అనుకున్నటువంటి వాడు సరిగ్గా తీసుకెళ్ళి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు ఎదురుకుండా నుంచోబెట్టాడు కృష్ణ పరమాత్మ. ఒక విషయం మనం చెప్పుకోవాలని మా గురుగారు చెప్పారు. భగవద్గీతలో మీరు మాట్లాడుతున్నసేపు శ్రీకృష్ణుడిని అనకండి. శ్రీకృష్ణ పరమాత్మ అనండి, కృష్ణ పరమాత్మ అనండి, పరమాత్మ అనండి. శ్రీకృష్ణుడు మన ఇంటి పక్కన ఉన్నటువంటి రాముడు, సుబ్బారావు, రామారావు అలా పిలవకండి శ్రీకృష్ణుడిని. కృష్ణ పరమాత్మ అంటూ ఉండండి. ఇది ఒక నియమం పెట్టారండి మా గురుగారు. చాలా చక్క చాలా వెనక అంతరార్థం ఎంతైనా ఉంది. ఏం చేద్దంటే ఇక్కడి నుంచి కూడా భగవద్గీతలో భగవాను వాచానే ఉంటుంది, శ్రీకృష్ణ వాచ అని ఉండదు. ఆయన పరమాత్మ స్వరూపంతో మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే మనం సంబోధించాలి. మనం మాట్లాడేప్పుడు కూడా ఎంత డిసిప్లిన్గా ఉండాలో ఇది ఒక చిన్న సూచన అండి. ఇది భగవద్గీత మనం వ్యాఖ్యానం చేస్తున్నంతసేపు కూడా మిగతా బాలక్రీడలో ఇంకో రకంగా ఉండొచ్చు, యుద్ధ రంగంలో ఇంకో రకంగా ఉండొచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ భగవాను వాచ ఉంటుంది కనుక కృష్ణ పరమాత్మ అనేటట్టు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామండి కనీసం. అది రెండు. అయితే ఇక్కడ అర్జునుడు అంత సైన్యాన్ని చూసేప్పటికి అతను 2 రకాల మాటలు అన్నాడండి. 2 జరిగాయి. ఒకటి ఏమిటంటే, అరెరే! వీళ్ళంతా నా వాళ్ళే అనేటటువంటి, నా గురువుగారులా, మా తాతగారా, మా బంధువులా, మా బావమరిదిలా, మా అన్నయ్యలా, మా తమ్ముళ్ళా, మా తోడేళ్ళు, ఇలా మొత్తం అంతా నా వాళ్ళే, నా వాళ్ళు అనేటటువంటి ఒక మమకారం ఒకటి అతనికి అందులోంచి స్ఫుటంగా లోపల నుంచి బయటకి తన్నుకుంటూ వచ్చేసింది. ఒకటి. రెండోది ఏం జరిగింది తెలుసా అండి? వీళ్ళని నేను చంపాలా? వీళ్ళనా నేను చంపవలసింది? నా బంధువులు నేను చంపుకోవాలా? మొదటిదేమో మోహం అండి. అంటే నా వాళ్ళు అనుకోవడంతో మోహంలో పడ్డాడు. రెండోది, వీళ్ళని చంపడానికి నేను కారకుండా అవుతున్నానా? ఎప్పుడైతే నేను కారకుండా అన్నాడో అది అహంకారానికి చిహ్నమైందండి. సో అతనిలో 2 ఇంట్రిన్సిక్ క్యారెక్టరిస్టిక్స్ బయటకు వచ్చాయి వాగ్ రూపంలో. వచ్చి దీనికి ఏమన్నాడు అతను? దీనికి పరిష్కారం ఏమిటన్నాడు అతను. అక్కడ ఇంకో 2 పొరపాట్లు చెప్పాడండి అతను, అర్జునుడు. ఏమన్నాడంటే, నేను యుద్ధం చేయను. అది ఒక రకమైన తప్పు మాట. రెండో తప్పు, ఇంతకంట భిక్షాటన చేసుకుని దానితోటి నేను బ్రతకడం చాలా శ్రేయస్కరమయ్యా అనుకుంటాను అని చెప్పి ఇంకో రెండో మాట అన్నాడండి. ఈ 2 పొరపాటు మాటలు. అంటే ప్రిసైజ్ మొత్తం భగవద్గీత ఎందుకు వచ్చింది అంటే ఈ 2నండి. ఇందాక 2 అతనిలో మోహం ఒక పక్కనే, అహంకారం ఒకటి, 2 కారణాలయ్యాయి ఆ మాటలు నోట్లోంచి రావడానికి. అన్న మాటలు ఏమిటంటే, నేను యుద్ధం చేయను, అవసరం వస్తే భిక్షాటన చేసుకుంటాను. ఇది 2 అధ్యాయంలో మొట్టమొదటి 5, 6 శ్లోకాల్లో ఒప్పుకునే వస్తాయండి ఇవన్నీ కూడా, ఈ 2 వాక్యాలు కూడా. ఇక్కడ ఏమిటి ఇందులో లోపం ఏమిటయ్యా ఈ 2 వాక్యాల్లోనూ అంటే, క్షత్రియుడిగా ఉండేటటువంటి వాడు అవసరం వచ్చినప్పుడు యుద్ధం చెయ్యాలి. నేను చేయనటువంటి ధర్మాన్ని నేను చెయ్యను, నాకు విధించబడినటువంటి ధర్మాన్ని నేను చేయదలుచుకోలేదు అని డిక్లేర్ చేసేసాడు అతను అర్జునుడు. అదొక పొరపాటు అది. రెండోది ఏంటంటే, భిక్షాటన చేస్తాను. ఏది చెయ్యకూడదని నిర్ణయించబడిందో క్షత్రియుడికి, క్షత్రియుడు భిక్షాటన ఎక్కడ నిర్ణయించబడలేదు. భిక్షాటన చేసి జీవించమని ఎక్కడ చెప్పలేదు. బ్రహ్మచర్యాశ్రమంలో, గురుకులంలో ఉన్నప్పుడు తప్ప. ఇప్పుడు ఏమంటున్నాడు? తను ఇందాక చేయవలసిన పని నేను చెయ్యను అన్నాడు. ఇప్పుడు చెయ్యకూడని పని చేస్తానన్నాడు. అదండి ఈ 2 పొరపాట్లు మాట్లాడాడు. ఎంత జటిలమైనటువంటి మనోవేదనలో పడిపోయాడంటే అతను. అంటే ధనుసుని కింద పడేసాడు. జారిపోయింది అతనికి. అతను పడేయడం ఏంటి, అసలు జారిపోయింది. నీరు కారిపోయాడు మనిషి. అటువంటి స్థితిలో, అంటే ధర్మానికి వ్యతిరేకముగా ఇతను ఆ పరిస్థితిలో మైండ్ సెట్ అతనికి వచ్చేసిందండి. ధర్మానికి వ్యతిరేకంగా ఎలాగంటే, ఏది విధించబడి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని చేయను అని అనడం, ఏది అతని నిషేధం ఉందో, ఇది నువ్వు చెయ్యకూడదు అని ఏ ధర్మం అయితే చెప్పబడిందో ఆ నిషేధాన్ని అతను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఈ 2 దోషాలు ఉన్నాయండి. సో మానసికంగా 2 ప్రాబ్లమ్స్, వాగ్రూపంగా 2 ప్రాబ్లమ్స్ జరిగాయి.
ఈ సమస్యలకి పరిష్కారంగా చివరికి 18వ అధ్యాయం దగ్గర అసలు భగవద్గీత ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి అధ్యాయంలో అసలు కృష్ణ పరమాత్మ మాట్లాడలేదండి అసలు. 18 అధ్యాయాలు అంటాం కానీ అసలు మొదటి అధ్యాయంలో అసలు కృష్ణ పరమాత్మ భగవాన్ ఉవాచ ఎక్కడా లేదు అసలు ఇందులో. ఎక్కడా లేదు. అలాంటి 17 అధ్యాయాలు చెప్పాలి. ఇంకే 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు చెప్పడం ప్రారంభించాడు ఆయన? ఇన్ని మాటలు మాట్లాడేసిన తర్వాత 2వ అధ్యాయంలో ప్రారంభంలోనండి అర్జునుడు ఓ మాట అంటాడు. ఏమయ్యోయ్! నా బుర్ర అసలు తినేస్తోంది మొత్తం ఈ సమస్య అంతా కూడా. నాకేమి తోచట్లేదు. మామూలుగా మనం కురుడిగా అంటాం. నా మైండ్ బ్లాక్ అయిపోయిందంట. ఇదే మాట సంస్కృతంలో అన్నాడు అంతే. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను నీ శిష్యుడిని. నిన్ను నేను గురువుగా స్వీకరిస్తున్నాను. నాకు కర్తవ్య బోధన చేయని మూడో మాట అన్నాడండి. ఇందాక 2 ధర్మానికి వ్యతిరేకమైనటువంటి 2 మాటలు అన్నా, మూడో మాట మాత్రం బంగారం లాంటి మాట మాట్లాడాడండి. నేను నీ శిష్యుడిని. నిన్నే గురువుగా స్వీకరిస్తున్నాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నా మైండ్ పనిచేయట్లేదు ఇంకా. నా బుద్ధి స్తంభించిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైతే శిష్యస్తేహం తే శిష్యః అహం, అహం తే శిష్యః నేను నీ శిష్యుడిని అని అన్నాడు. వెంటనే ఆయన గురుత్వం తీసుకున్నాడండి ఆయన. అంతవరకు కృష్ణ పరమాత్మ గురుత్వం తీసుకోలేదు అసలు. బోధ ప్రారంభించలేదు. ఇదండి భగవద్గీతలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం ఎక్కడంటే ఆ వాక్యం అండి. అర్జునుడి నోట్లో నుంచి వచ్చిన మాట అండి. ఎంత అపూర్వమైన మాట అన్నాడండి అర్జునుడు. నేను నీ శిష్యుడినయ్యా అని అన్నాడు. ఆయన అందుకున్నాడండి. 10వ శ్లోకం దగ్గర ఆగిపోయి 11వ శ్లోకం నుంచి అందుకున్నాడండి ఇంక ఆయన. చివరికి ఏమన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ ఆఖరి 18వ అధ్యాయంలో చెప్పి మొట్టమొదటి యుద్ధం చేయాలి. నువ్వు చేయడం కోసమే మిగతా ఇదిగో ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇది డూస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. 18 అధ్యాయాల వరకు కూడాను. అంతా చెప్పేసి మధ్యలో విశ్వరూపం కూడా చూపించేశాడు. చివరికి ఏమన్నాడంటే ఇప్పుడు నువ్వు జ్ఞానివయ్యావు. నువ్వు నిర్ణయం తీసుకో. ఇందాక ఏమన్నావు మొట్టమొదటి నువ్వు భిక్షాటన చేస్తాను, యుద్ధం చేయనన్నావు, భిక్షాటన చేస్తాను అన్నావు. ఇప్పుడు ఏమంటావు నీ నిర్ణయం నీది. నువ్వు యుద్ధం చేస్తావో మానేస్తావో నీ ఇష్టం అన్నాడు. నువ్వు చెప్పినట్టుగా చెప్పింది నాకు అర్థమైంది. నా మోహము పోయింది. నష్టో మోహః. ఇందాక మోహం వచ్చింది. ఇప్పుడు ఆ మోహం కాస్త మోహం పోయింది. అదండి. ఆ మొట్టమొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం ప్రారంభంలోను ఏవైతే అర్జునుడు వచనాలు అన్నాడో దానికి అతనే సమాధానం చెప్పుకున్నాడు. నష్టో మోహః. ఇందాక తెలివి తక్కువ మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నాడు అక్కడ. స్మృతి ఇక్కడ మళ్ళీ సొల్యూషన్ చెప్తున్నాడు. స్మృతి లబ్ధ. యెస్. ఐ యామ్ రికలెక్టింగ్ మై ఎవ్రీథింగ్. నేనేమిటో నేనేం చేయాలో నాకు స్పష్టంగా నా కర్తవ్యం ఇప్పుడు నాకు తెలిసింది. నువ్వు చెప్పబట్టి. అంటే సమస్యని తాను డయాగ్నైజ్ చేసుకున్నాడు. ఆయన యొక్క అనుగ్రహంతోటి. ఆ డయాగ్నోసిస్ ప్రకారం ప్రాబ్లమ్ ఏంటంటే దాన్ని డిసైడ్ చేసుకున్నాడు. దాన్ని సొల్యూషన్ చేసుకున్నాడు. సొల్యూషన్ ఏంటంటే కర్తవ్య నిష్ఠ. నువ్వు చివరికి ధర్మాన్ని ఏది చెయ్యమని ధర్మం చెప్పిందో ఆ ధర్మాన్ని చేయడం, ఏది చెయ్యకూడదుందో అది చేయకుండా ఉండడం. ఇప్పుడు భిక్షాటన చేస్తాననలేదు. యుద్ధం చేయను అనలేదు. 18 అధ్యాయాలేక చేస్తానన్నాడు. అంటే ఏది ధర్మం చేయవలసిందో అది చేస్తానన్నాడు. ఏది చేయకూడదని విషయం ఉందో అది చేయలేదు ఇంకా. ఇదంతా దేనివల్ల జరిగిందంటే ఎటువంటి సందర్భంలోనండి? ఎంత ప్రిపరేషన్ జరిగింది మహాభారత యుద్ధానికి ముందరసల. ఎన్ని ఘట్టాలు జరిగాయి. అంత చేసిందంతా కూడా గాల్లో కొట్టుకుపోయి ఉండేదే అర్జునుడి కన్నా సరియైన నిర్ణయం తీసుకోకపోతే. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి మన భగవద్గీత విషయంలో. అంటే మనము జీవిత కాలంలో మనం అల్టిమేట్‌లీ మనం సుఖాన్ని పొందాలనుకున్నా, కష్టం నుంచి తప్పించుకోవాలన్నా, మనమే జన్మాంతరాల నుంచి తెచ్చుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క మూటలు బయలుదేరాం మనం. నడ్డి మీద వేసుకు బయలుదేరాం మనం. ఈ జన్మ ఎత్తాం మనం. ఈ ఉన్నంత సేపటిలోంచి మన సుఖమే కావాలి మనకి. శాశ్వతమైన సుఖమే కావాలి. మామూలు సుఖం కూడా కాదు అని అనుకో. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి ఏవైతే కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వచ్చారో, వేటినైతే ధర్మాలని అంటారో, ఆ ధర్మాలను తెలుసుకోవడం కోసమే, ఆ ధర్మాలను తెలపడం కోసం వచ్చేటటువంటి మహద్గ్రంథమే మనకి భగవద్గీత అండి. ఎంత అపూర్వమైన విషయం అండి. ఈ సందర్భంలో ఇంకొకటి చెప్పుకోవాలండి. ఏంటంటే నిజంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎంతమందో ఉన్నారు. ఎంతమందో. ఎప్పటి నుంచి మనకు తెలీదు. సూర్యవంశం అంటే ఇక్ష్వాకులాగా అయితే చెప్పుకుంటూ వస్తాం మనం. ఇక్ష్వాకు తర్వాత వంశంలో పుట్టినటువంటి మాంధాత, దిలీపుడు, రఘుమహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు, లవుడు, కుశుడు ఎంతమంది.
అలాగే చంద్రవంశంలో ఎంతమంది ఉన్నారు? నిమి చక్రవర్తి, ఇంకోడు యయాతి, ధర్మరాజు, ఎంతమందో వీళ్ళందరూ ఉన్నారండి. ఇంతమంది తర్వాత ఈ మధ్య కాలాల్లో మనకి కృష్ణదేవరాయలు, లేదా శివాజీ, లేదా రాణా ప్రతాప, అనాది కాలం నుంచి ఈ మధ్య మన కాలం దాకా చెప్పు ఈ భూమిని పరిపాలించినటువంటి వాడు ఎంతమందో ఉండగా, అందరూ కూడా సర్వం సహాధిపత్యమైనటువంటి సమస్త భూమండలాన్ని నెగ్గినటువంటి యోధులు వీళ్ళు. అటువంటి మహారాజు ఇంతమంది ఉండగా ఎవ్వరూ చేయనటువంటిది ఒక కుటుంబం వాడు ఈ దేశానికి శాశ్వతమైనటువంటి సేవ చేసి వెళ్ళిపోయారండి. పాండవులండి. పాండవులు లాంటి వాళ్ళు చేసినటువంటి సేవ ఈ దేశానికి, ఈ దేశం ద్వారా విశ్వానికి, దానికి విలువ కట్టలేమండి అసల. ఏమిటా సేవ? అంటే అపూర్వమైనటువంటి గ్రంథాలు రావడానికి కారణం అయ్యారండి వాళ్ళు. ఉదాహరణకి అర్జునుడు ఆ ప్రశ్న అతను, నేను నీ శిష్యుడిని, నాకు ధర్మబోధ చేయవయ్యా, నేనేం చేయాలి, నా కర్తవ్యాన్ని చెప్పవయ్యా అని అడగడం ద్వారా మనకి భగవద్గీతను ప్రసాదింపజేసాడండి పరమేశ్వరుడు. ఎన్ని కోట్ల మంది ధరించారండి భగవద్గీతను అధ్యయనం చేసుకుని, సాధన చేసుకుని ముక్తిని పొందారండి. ఎన్ని కోట్ల మంది, ఎన్ని యుగ యుగాలుగా పొందుతున్నారు. ఒకటి భారత వాళ్ళ పాండవుల వల్ల మనకి భగవద్గీత లభించిందండి. ధర్మరాజు వల్ల విష్ణు సహస్రనామం వచ్చింది. భీష్ముడు లేడా అప్పటికే? భీష్ముడు ఉన్నాడు. ఎంతమందో మహానుభావులు అందరూ వస్తున్నారు, కలుస్తున్నారు, వెడుతున్నారు. ఎవ్వరూ అడగలేదు. ఒక్క ధర్మరాజే అడిగాడండి. కిమేకం దైవతంలోకే కిం వాప్యేక 6 ప్రశ్నలు అడిగాడండి అతను. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఇప్పుడు నన్ను రాజ్యంలో పరిపాలన కూర్చోబెట్టబోతున్నారు, పట్టాభిషేకం చేయబోతున్నారు. ధర్మాలన్నీ కూడా నువ్వు చాలా విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు, అనుభవజ్ఞుడు నువ్వు. నీ అనుభవంలో నాకు ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు, ప్రజలతో పరిపాలించి ఈ సమస్యలు వస్తాయి నాకు, వాటికి సొల్యూషన్ చెప్పండి. ఆయన విష్ణు సహస్రనామం పాఠం చెప్పాడండి ఆయన. విష్ణు సహస్రనామం ఈవేళ ఇంటింట మనిషి మనిషికి రాని వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఉండరు. అందరూ పారాయణ చేస్తున్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ చేయని కుటుంబం లేదండి ఈవేళ హిందూ కుటుంబాల్లో, ఈవేళ దేశం మొత్తం మీద. అది అతిశయోక్తి లేదు అసలు, వాస్తవమైన మాట అది. ఇది రావడానికి ఎవరయ్యేటండి కారకుడు? మళ్ళీ పాండవులే, ధర్మరాజు. ఇది కాకుండా భారతం మనకి కథ రావాలంటే ఆ జనమేజయుడు పరీక్షిత్ వల్లేమో భాగవతం వచ్చిందండి. ఆ పరీక్షిత్ యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడి వల్ల మహాభారతం వచ్చిందండి. భారతం రావడానికి, భాగవతం రావడానికి, భగవద్గీత రావడానికి, విష్ణు సహస్రనామం ఇవి లేకపోతే అసలు మనకి జీవితం కథలేం లేవండి. అసలు మనకి సరైన కథలు ఒక రామాయణం ఒకటి ఉండిపోయింది. ఇలాంటి మహత్తరమైనటువంటి శాశ్వతమైనటువంటి వాంగ్మయాన్ని మనకి అనుగ్రహించినటువంటి కుటుంబం ఏదంటే పాండవుల యొక్క కుటుంబం అండి. అటువంటి ఆ వంశంలో పుట్టినటువంటి ఆ అర్జునుడి ద్వారా మనకు వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అతను పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనం భగవద్గీత రూపంలో చెప్పుకుంటూ, అయితే భగవద్గీత అంత సులభంగా పైకి చిన్న చిన్న 8 అక్షరాలు ఒక్కొక్క చరణం అండి. 4 చరణాలు కలిసి 32 అక్షరాలు అవుతాయి. దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఎంత తేలిగ్గా ఉంటుందో చదవడానికి, కంఠస్థం చేయడానికిను. చదువుతుంటే చాలా చిన్న చిన్న పదాలు డిక్షనరీ అక్కర్లేనటువంటి విధంగా ఉంటాయి మనకి అర్థాలన్నీ కూడాను. అర్థమైపోతున్నట్టుగా వెళ్ళిపోతుందండి. కానీ శంకరాచార్య వారు చెప్తారండి, అర్థమైపోయినట్టుగా ఉంటాయి, మీకు దాని లోపల లోతు తెలియటం లేదురా బాబు, చూడండి ఒకసారి అని చెప్పి ఆ లోపలికి లోతులోకి వెళ్ళి 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 అక్కడి నుంచి రత్నాలు పట్టుకొచ్చారండి ఆయన. ఈ వాక్యానికి ఇది అర్థము, ఈ వాక్యానికి ఇంకెక్కడో అన్వయం ఉంది, అక్కడికి అన్వయం ఇది అని చెప్పి ఎక్కడెక్కడ మనం ఏ శ్లోకానికి ఆ శ్లోకాన్ని చూస్తామండి. ఈ అన్వయాలు చూడలేం మనం. అది మహద్రష్ట గనక ఎక్కడెక్కడి నుంచి అన్వయాలు చేసుకుంటూ వచ్చారండి. ఇది చిన్న మన ఉపోద్ఘాతం అండి ఇవాళ మనం చెప్పుకునే భగవద్గీతకి. ఇప్పుడు మొట్టమొదటి మనం శ్లోకంతో ప్రారంభిద్దామండి. దీనికి శంకరాచార్య వారు ఏం చేశారంటే భగవద్గీతకి ప్రారంభించేప్పుడు మొట్టమొదట శ్రీమద్ భగవద్గీత ఈ శ్లోకం ఒకసారి నేను చెప్తానండి, అందరూ అనుకోండి అమ్మా, ఈ కంఠస్థం చేసేసేయండి. భగవద్గీతకి శంకరాచార్యులు వారు మొట్టమొదట ఒక శ్లోకంతో ప్రారంభించారమ్మా. ఈ శ్లోకం చాలా పవిత్రమైనటువంటి శ్లోకము. ఒకసారి చెప్తాను, మ్యూట్లోనే మీ అందరూ అనుకోండి ఒకసారి. ఓం నారాయణ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్య
అంతః తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఇప్పుడు కలిపి చెప్పుకుందామండి. ఓం నారాయణ. రెండు పదాలు ఎక్కడెక్కడ సందులు ఉన్నాయి, సందులు కూడా కలిపి చెప్పేదా. ఓం నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఓం నారాయణ పరో వ్యక్తాత్, అక్కడికి ఒక చరణం అవుతుందండి. నారాయణ పరో ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అందరూ కూడా. అందరూ ఒకసారి అనండి, ఒక్కసారి అనండి. ఎక్కడికి ఒకసారి తెలుస్తుంది. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం పర్వాలేదు, మళ్ళీ మనం మ్యూట్లో వెళ్ళిపోదు. కానీ ఓం నారాయణ నేను చెప్పాక చెప్పండి అమ్మా. నేను చెప్పాక చెప్పండి ఒకసారి ప్లీజ్. ఓం నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే ఆగనమ్మా. పదవి భాగం ఆగండి, ఇంకా ఆగండి. చెప్తాను అంటే ఎక్కడెక్కడ గురుగారు మీరు అన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్పరా శ్లోకం. నారాయణ పరో వ్యక్తాత్ అనండి. నారాయణ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. పదవి భాగం చెప్తాను, రాసుకోండి రాసుకోదలుచుకుంటే. నారాయణ మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఒక్కరు చెప్పండి అందరు. గురూజీ మీరు ఒక్కరు చెప్పండి, ఎవరు చెప్పకుండా మేము రాసుకుంటాం. రాసుకోండి. మీరు నారాయణ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్య అంతః తు ఇమే. అండస్య అంతః తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. మనం గ్రంథం ప్రారంభించేసామమ్మా. ఇది శంకరాచార్యులు వారు ముందర ఇంట్రడక్షన్ రాస్తున్నారు, పరిచయం. దాన్ని ఏమంటారంటే భూమిక అంటారు. అంటే అసలు భాష్యానికి ముందర ఇక్కడి నుంచే ప్రారంభం. అసలు ముందర భూమిక. మళ్ళీ చదువుతున్నానమ్మా, పదవి భాగం చెప్తున్నాను. నారాయణ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్య అంతః తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఇందులో సంధులు ఉన్నాయమ్మా.
ఇప్పుడు మొట్టమొదటిది నారాయణ, ముందు 3 పదాలు కలుపుతాను చూడండి. పరహ అవ్యక్త కలిస్తే మధ్యలో ఇక్కడ ఎస్ టైపులో ఒక అక్షరం కనిపిస్తుంది చూడండి. దాన్ని అకార ప్రశ్లేష అంటారు. ఇక్కడ మధ్యలో ఉంది చూసుకోండి. రోగిను వ్యాగి మధ్యలో ఎస్ టైపులో ఒక అది మామూలుగా కలిపి చదివేసేప్పుడేమో సైలెంట్, పరోవ్యక్తాతనే చదువుతాం. కానీ పదవిభాగం చేసేది ఆ అనే అక్షరం వస్తుందండి. దానివల్ల పరహ అవ్యక్తాత్ అంటే ఆ సింబల్ వచ్చిందంటే ఆ ముందర అక్షరానికి అక్కడ అకారం రావాలి. పరహ అవ్యక్తాత్ రెండు కలిసి ఏమవుతుందంటే పరోవ్యక్తాత్. ఈ వ్యక్తాత్ తర్వాత అండం కలిసేప్పుడు ఈ తకార పూలు పోయి దా వస్తుందా, పరోవ్యక్త దండ, దండం కాదు అక్కడ, దండం అంటే కర్రని కాదు అర్థం. పరోవ్యక్తాత్ అక్కడ తకార పూలు, పరజ అండం, బ్రహ్మాండంలో ఉండే అండం అక్కడ. అండం తర్వాత పక్కనే అవ్యక్తం. మళ్ళీ ఈ అండంలో ఉండే మకారానికి పక్కన అకారం చూడి మా అవుతుందండి. అండం అవ్యక్త సంభవం. ఇప్పుడు మొత్తం ఎన్ని సంధులు వచ్చేసి, పరహ దగ్గర ఒక సంధి వచ్చింది, తా దగ్గర రెండో సంధి వచ్చింది, దండం దగ్గర ఒక సంధి వచ్చింది, తర్వాత అంత 3 సంధులు ఉన్నాయి. అంటే కలిపి చెప్పాడు, జాగ్రత్తగా చదవండి. నారాయణ పరోవ్యక్త దండమవ్యక్త సంభవం. ఒక గుక్కలో వెళ్ళిపోమ్మా. మళ్ళీ చెప్తాను, నారాయణ పరోవ్యక్త దండమవ్యక్త సంభవం. అందరూ అనుకోండి ఒకసారి, మీలో మీరు అనుకోండి. ఓం ఇంకేదండి ప్రధానమైన శ్లోకం ఇది వస్తే మొత్తం మన గ్రంథం అంతా అయిపోయినట్టే అసలు. మొత్తం ఇదే, ఈ ఒక్క శ్లోకంలో మొదటి 2 చరణాల్లోనే మొత్తం భగవద్గీత సారాంశం అంతా పెట్టేశారమ్మా ఆయన. మిగతా కథది. నారాయణ పరోవ్యక్త దండమవ్యక్త సంభవం. అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని. ఇక్కడ మనకి ఈ చరణం వేరుగాను ఈ చరణం వేరుగాను చెప్పుకోవడానికి వీలుగా ఉంది. కానీ మొదటిది అలా లేదు. ఆపుకోవాలంటే నారాయణ పరోవ్యక్తాత్ తకార పొలి దగ్గర ఆపుకోండి. తర్వాత రెండో చరణం అండమవ్యక్త సంభవం అని రెండో చరణం చెప్పుకోండి. లేదు ఒక గుక్కలో చెప్పేసుకుంటామంటే ఓం నారాయణ పరోవ్యక్త దండమవ్యక్త సంభవం. ఇక్కడ ఇందులో ఎన్ని సంధులు ఉన్నాయి చూడండి. అండస్య అంతః, అంతః అంటే లోపల, అండస్య అంతః అండం బ్రహ్మాండమునకు లోపల. ఆ పక్కన తూ అనే మాట కూడా ఉంది. తూ పక్కన ఇమే వస్తే అది త్విమే అవుతుంది. ఇక్కడ విసర్గల పక్కనే తూ వచ్చింది కనుక అది మధ్యలో సకారం వస్తుంది. ఇక్కడ 3 ఉన్నాయి. అండస్య దగ్గర ఒక సంధి, అంతః దగ్గర 2, తూ దగ్గర 3, మళ్ళీ 3 సంధులు కలిసి ఇక్కడ. అంతే కొంచెం పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది. సామాన్య శంకరాచార్య వారు రాసిన అన్నీ కూడా ఎంతో చక్కగా ఉంటాయి. ఇది కొంచెం ఈ ఒక్క శ్లోకమే కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ప్రాక్టీస్ చేసి ఏమీ కష్టం లేదమ్మా. ఓం అండస్యాంతస్త్విమే. మళ్ళీ మళ్ళీ నా మాట స్పష్టంగా వినిపిస్తోంది అనుకుంటున్నాను. అండస్యాంతస్త్విమే. సకార తకార వకార ఇకారాలమ్మా. స్త్వి. మళ్ళీ చెప్తున్నాను, అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని. ఏమిటంటే ఇంక అర్థంలోకి వద్దామమ్మా దీనికి. ఏంటంటే ఇక్కడ రెండో లైన్ ఒకసారి చెప్పరా సార్? అండస్యాంతస్త్విమే లోకా. ఇమే ఇమే అచ్చులో ఈ అమ్మా, అచ్చుల్లో ఈ పక్కన మే, ఇమే. అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని. మన పరమాత్మ నుంచి ప్రారంభించి ఈ పూట మన హైదరాబాద్ అడ్రస్ దాకా చెప్పేశారమ్మా ఒక్క శ్లోకంలో ఆయన. అది గొప్పదనం మహానుభావులు అంటే. ఎలాగయ్యా? ఇందులో నిలువుగా 3 రాసుకోండి అమ్మా. నిలువుగా రాసుకోండి. పైన టాప్లో నారాయణ అని రాసుకోండి. రెండోది అవ్యక్తము అని రాసుకోండి రెండో లైన్లో. మూడో లైన్లో అండము బ్రాకెట్లో బ్రహ్మాండము అని రాసుకోండి. మూడో లైన్లో అండము. నాలుగో లైన్లో లోకములు. ఐదో లైన్లో మేదిని అని రాసుకోండి.
ఇదే మా మొత్తం ఇందులో చెప్పినటువంటి విషయం. రాసుకున్నా మళ్ళీ చెప్తున్నాను. నారాయణ ఒక లైన్లో, ఒకటే లైన్లో ఒకటే పదం. రెండో లైన్లో అవ్యక్తము, మూడో లైన్లో అండము లేక బ్రహ్మాండము, నాలుగో లైన్లో లోకములు, ఐదో లైన్లో మేదిని. అంటే ఎలా జరిగిందంటే ఏమో నారాయణుడు పరమాత్మ. ఎంత సింపుల్గా అర్థమవుతుంది చూడండి ఈ శ్లోకం. ఆ పరమాత్మ ఇక్కడ అయితే చెప్పడంలో అసలు అందంగా చెప్పారమ్మా. రెండో దాని నుంచి ప్రారంభించారమ్మా. రెండోది ఏం చెప్పుకున్నాం మనం? అవ్యక్తము అని చెప్పుకున్నాం. అవ్యక్తం కంటే పైన ఉంది కదా నారాయణ, అదండి చెప్తున్నది. నారాయణుడు అనేవాడు అవ్యక్తము కంటే పైన ఉంటాడు అని అన్నారమ్మా. నారాయణుడి కింద అవ్యక్తం కింద ఉంటుందని అనలేదు ఆయన. అవ్యక్తము కంటే పైన ఉంటాడు అంటే రెండో లైన్ కంటే ఒకటో లైన్ పైనే ఉంటుంది, ఎప్పుడు కింద ఉండదు అది. నారాయణ పరహ, పరహ అంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడు ఎప్పుడు పైన ఉంటాడు. అవ్యక్తాత్, అవ్యక్తము కంటే, మనం వర్ణన కంటెని బట్టి పంచమి విభక్తి అంటే అవ్యక్తాత్, అవ్యక్తము కంటే పరుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు, దానికంటే పైవాడు. అవ్యక్తం కంటే పైవాడు ఎవరయ్యా? నారాయణుడు. అవ్యక్తం అనే మాట ఎవరంటే అమ్మవారిని అర్థం జ్ఞాపకం ఉంచుకోండి అమ్మ. పక్కన రాసి ఇంకా రాసుకోండి, అవ్యక్తం పక్కన బ్రాకెట్లో అమ్మవారిని రాసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. నారాయణుడు టాపులో ఉన్నాడు, రెండో లైన్లో అమ్మవారు ఉంది, మూడో లైన్లో బ్రహ్మాండము, దాంట్లో లోకాలు, దాని కింద భూమి. ఇప్పుడు చెప్పడం ఎక్కడి నుంచి ప్రారంభించి ఒకటని చెప్పట్లేదు ఆయన, రెండు నుంచి ప్రారంభించారమ్మా. ఇప్పుడు పదవిభాగం ఎలాగంటే నారాయణ పరహ అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్ అంతః ఇమే అండస్ అంతః తూ ఇమే లోకా సప్తద్వీప చ మేదిని. అన్ని పదాలు మీరు రాసుకున్నారు కనుక మీకు స్పష్టంగా ఏ పదం ఏ అర్థం చెప్తున్నారో తెలుస్తుంది. అవ్యక్తాత్, అవ్యక్తము కంటే నారాయణ పరహ, నారాయణుడు ఉన్నతుడు, నారాయణుడు గొప్పవాడు, నారాయణుడు శ్రేష్ఠుడు. అంటే రెండో పాయింట్ రెఫరెన్స్గా పెట్టినారు. మూడో లైన్ ఎక్కడి నుంచి పుట్టింది? రెండో లైన్లో మూడోది వచ్చింది అని చెప్పి. అవ్యక్తాత్ చూడండి, అండం రెండో చరణం ఏముంది? ఇక్కడ మొదటి చరణం అయిపోయింది, నారాయణ పరహ అవ్యక్తాత్ అయిపోయింది. ఇంకేముంది? అండం అవ్యక్త సంభవం. అండం అనేది ఏదైతే ఉందో మూడో లైన్లోది, అది అవ్యక్తము నుండి పుట్టినది. అవ్యక్త సంభవం, అవ్యక్తము నుండి పుట్టినది. అంటే రెండో లైన్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో బ్రహ్మాండము పుట్టింది. అంటే అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండం ఏర్పడింది. మరి బ్రహ్మగారు ఎక్కడున్నారు? మన చతుర్ముఖ బ్రహ్మ అదేం చెప్పలేదండి ఇక్కడ. బ్రహ్మాండం వచ్చింది, ఒక గుడ్డు. అండం అంటే గుడ్డు, కోడిగుడ్డు అంటే ఒక పెద్ద గుడ్డు, అది బ్రహ్మాండం పెద్దది. అయితే ఆ బ్రహ్మాండం లోపలి ఉన్నాయా? అండస్య అంతః, ఆ బ్రహ్మాండము ఆ పెద్ద గుడ్డు లాంటిది ఏదైతే ఉందో అంతః, దాని లోపల ఇమే లోకాహ, ఈ లోకాలన్నీ ఉన్నాయి. అందులో ఉన్నాడు ఆయన, ఆ గుడ్డు లోపల ఉన్నాడు ఆయన బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మ. అండ్ ఆయనతో పాటు మొత్తం ఈ దేవతలు ఇవన్నీ కూడా ఈ 14 లోకాలు, అనంతకోటి బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక్క దెబ్బతో ఇక్కడ చెప్పేశారమ్మా. అండస్య అంతః, ఇవన్నీ కూడా అండమునకు లోపల ఉండేటటువంటివి ఇవన్నీ కూడాను. ఈ లోకాల్లో ఎక్కడో అనంతకోటి లోకాలు ఉంటే ఆ లోకాల్లో ఎక్కడో ఒక చోట మినుక్కు మినుక్కుమంటున్నది సూర్యమండలం. అది కూడా ఎందులోదనమాట? అండస్య అంతః, బ్రహ్మాండం లోపల. బ్రహ్మాండం లోపల ఎన్నున్నాయి గెలాక్సీలు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. అందులో ఒక గెలాక్సీ, ఆ గెలాక్సీలో ఒక సూర్యమండలం, ఆ సూర్యమండలంలో సప్తద్వీపాచ మేదిని, 7 ద్వీపాలతో ఉండేటటువంటి భూమి ఉన్నది. ఎక్కడి నుంచి ప్రారంభించారండి? నారాయణ నుంచి నుంచి ప్రారంభించలేదు, అవ్యక్తం నుంచి ప్రారంభించాడు. అంటే ఎందుకంటే అవ్యక్తం అంటే మనకి కంటికి కనిపించేటటువంటి నేచర్ అంటాం చూసారా, ప్రకృతి అంటామే. అమ్మవారు అంటాం కదా, ప్రకృతి అంటే ప్రకృతి చేయనమా వికృతి చేయనమా, ప్రకృతి అనే పదంతో ప్రారంభిస్తాం అమ్మవారిని మనకి స్తోత్రం చేయడానికి, అష్టోత్తరానికి. అవ్యక్తము అంటే వ్యక్తము కాలేదయ్యా పూర్తిగా ఇంకాను. నేచరు తను పూర్తిగా మేనిఫెస్ట్ అయిపోలేదు ఇంకాను. ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు కొత్త 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 రూపాలు ధరిస్తూనే ఉంటుంది అది. ఇక్కడ ఇది దీనికంటే పెద్దవాడైన నారాయణుడు.
ఇక్కడ సరదాగా ఒక మాట చెప్తారండి. అంటే అయ్యవారు, అమ్మవారి గురించి చెప్తూ, ఆవిడ రకరకాల చీరలు కట్టుకుంటూ ఆయనకి ఏమయ్యా ఇది బాగుందా? ఇది బాగుందా? అని చూపిస్తుంటది. ఆయన మాట్లాడకుండా కూర్చున్నట్టండి. అని ఏ రోజుకి ఆ రోజు ఆవిడ డ్రెస్ మార్చేసుకుంటూ ఉంటుంది. ఏ క్షణానికి ఆ క్షణం. అంటే ఏంటనమాట, ఈ తాను వేసుకున్నటువంటి మొత్తం నేచరు ఈ క్షణంలో ఉన్నటువంటి ఆకులు మరుక్షణంలో ఉండవు. కొన్ని రాలిపోతాయి. కొన్ని కొత్తవొస్తాయి. ఈ క్షణంలో ఉన్నటువంటి జలబిందువులు నదుల్లో మరుక్షణంలో ఉండవు. సముద్రంలో కలిసిపోయి ఉంటాయి. కొత్త బిందువులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ క్షణానికి ఆ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం మారిపోయేటటువంటి లక్షణం ఉన్నటువంటిది అవ్యక్తము. మారిపోతుంటది. ఎప్పటికి కూడా మారిపోతుంది. రేపటికి కాదు, మరి రేపటికి కనిపిస్తుంది. కానీ క్షణక్షణం మారిదే. అలా ఎన్ని సార్లు మారుతుంది? అలా మారుతూనే ఉంది. మారుతూనే ప్రస్తుతం ఉంది. పూర్వకాలం అలా ఉంది. మారుతూనే వచ్చింది. ఇప్పుడు మారుతోంది. భవిష్యత్తు కూడా అలా మారుతూనే ఉంటుంది. ఎలా వస్తుంది? ఎలా ఎవడు చెప్పలేడు. రేపు ఎలా ఉంటుంది ఎవడైనా చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. అంటే రేపు ఎలా ఉంటుందో ఇప్పటికి ఇంకా స్పష్టంగా నాకు తెలీదు. రేపు ఎలా ఉంటుందనేది. అంటే అది వ్యక్తం అవ్వలేదు ఇంకాను. రేపు ఎలా ఉంటుందో నాకు తెలిసి నేను బ్రహ్మజ్ఞాని అయిపోతాను. అవ్వలేదు కదా! ఈ బ్రహ్మాండం ఏ రోజుకి ఆ రోజు ప్రపంచం మారుతూనే ఉంది కదా! నిన్న ఉన్నటువంటి చక్రవర్తులు ఈవేళ లేరు. ఈవేళ ఉన్నటువంటి వాడు రేపు ఉండటం లేదు. మరుక్షణం ఉండటం లేదు. ఎవరికి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. ఎవరు కొత్తవాడు వస్తున్నాడో తెలీదు. ఎప్పటికప్పుడు మారిపోయేటటువంటి లక్షణం ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే, అది పూర్తిగా గనక సిద్ధమైపోయి రెడీగా పెట్టి కూర్చుంటే, ఇంకా మారదయ్యా ఇది. ఇది ఫైనల్ అన్నాడనుకోండి. ఓహో! ఇదా దీని ఆకారం అనుకుంటాం. అలా ఫైనల్ ఆకారం లేదు దీనికసల. ఫైనల్ ఆకారం లేనట్టు దాన్ని ఏమని నిర్ణయిస్తారు మీరు? దాని పేరు అవ్యక్తము. అంటే స్పష్టత లేదు. ఎవరికి స్పష్టత? దానికి లేదా? మనకి లేదా? మనకి లేదు. మనకు అర్థం లేదు. ఆవిడకి తెలుసును. ఆవిడ రేపు ఏ వేషం వేసుకోవాలో. అటువంటి ఆవిడతోటి పోలిస్తే ఆయన ఎటువంటి వాట? ఆయన ఇలాంటి వేషాలు ఎన్ని చూసాడో ఆయన. ఆయన అంచేతనే ఈ అవ్యక్తం అమ్మవారికంట చాలా శ్రేష్ఠుడయ్యా ఆయన. ఆ చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడిని ఏమంటారయ్యా ఆయన్ని? ఆయన నారాయణుడయ్యా. అక్కడికండి. ఆ నారాయణుడు ఎవరయ్యా? ఆయన ఓంకారం అయ్యా. అని అంటే మధ్యలో మనకి రిఫరెన్స్ పాయింట్ కింద సెకండ్ లెవెల్స్‌తో స్టార్ట్ చేశారండి. అంటే నేచర్ చూస్తున్నాం. ఈ చెట్లు కనిపిస్తున్నాయి, నదులు కనిపిస్తున్నాయి, సముద్రాలు కనిపిస్తున్నాయి, పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈ పూట మనకు ఉన్నటువంటి వస్తువులు నేచర్ చూడగలుగుతున్నాం. ఈ పూట మనకి కళ్ళెదురు మన మన దృష్టిలో మనం చూడగలిగిన కొన్ని చూస్తున్నాం. మొత్తం ప్రపంచం అంతని అనుక్షణం చూసేయగలం ఏంటి మనం? అసంభవం అది. ఇప్పుడు అమెరికాలో ఎవరింట్లో ఏముందో మనకేం తెలుసును? అది ఏ సముద్ర గర్భంలో ఏం జరుగుతుందో ఎవడు చెప్పగలడు? ఏదో మన కంటికి కనిపించినటువంటి అతి పరిమితమైనటువంటి వ్యక్తులు కొన్ని వస్తువులు మనం చూడగలుగుతూ ఉంటాం. మిగతా ఏదో మనకు తెలియనివి 1%, 2%లో కాదండి. కోటాను కోట్లలో ఒక వాల్యూ కూడా కాదు మనకు తెలుసున్నటువంటిది. అది అవ్యక్తము. తెలియదు మనకి. అజ్ఞానం ఓ రకంగా. దానికంటే ఉన్నతుడయ్యా అంటే జ్ఞానస్వరూపుడు. అజ్ఞానం అంటే తెలియకపోవుట. అది ఇంకా తెలియలేదయ్యా. అది స్పష్టంగా తెలియట్లేదు గనక. అంటే అజ్ఞానంలో ఉన్నామనమాట. ఆ అజ్ఞానానికి మించినటువంటి వాడు ఏమంటారు? జ్ఞానస్వరూపుడైన నారాయణుడు జ్ఞానస్వరూపుడయ్యా. అది అక్కడికి లింక్ అండి. ఆ జ్ఞానస్వరూపుడు ఎటువంటి వాడైనా ఆయన ఓంకార స్వరూపుడయ్యా. మన మంత్రపుష్పంలోకి వెళ్తే అవన్నీ అక్కడ లింక్ వచ్చేస్తాయండి. అదే ఓం అనన్నా, నారాయణ అన్నా, పరహ అనేవి కూడా అవి ఒకటి ఓంకారము నిర్గుణ పరబ్రహ్మము. రెండోదేమో సగుణ బ్రహ్మము. అటువంటిది ఎటువంటిదంటే ఈ అవ్యక్తం కంటే ఉన్నత స్థితిలో ఉండేటటువంటిది అని అక్కడికి అర్థం వస్తుందండి. అయితే ఇంక మూడో లెవెల్ నుంచి ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఈ లోపల నేచర్ లోపల ఉన్నది బ్రహ్మాండం అంతా కూడాను. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ కళ్ళు మూసి, కళ్ళు తెరిచేలోగా బ్రహ్మాండాలు సృష్టిస్తుందన్నారు చూసారా? ఇదండి ఇక్కడ వాక్యం వస్తుందండి. అవ్యక్తం అంటే అమ్మవారి నుండి ఏర్పడింది. ఆవిడ యొక్క లక్షణం ఎవ్వరు తెలుసుకోలేరు. అసంభవం. నేచర్ నాకు అర్థమైంది అనంటే వాడు చాలా గొప్పవాడు. ఎవరు అసంభవం అలా ఎవడు అనకూడదు అసల. అంత ఫూలనమాట వాడు. తెలిసిందనంటే ఫులిష్ ఫెలో వాడు. నాకు అర్థమైంది అనగలడా ఎవడైనా ఈ నేచర్ నాకు అర్థమైందని. నేచర్ ఎవరికీ అర్థం అవ్వదు ఆవిడ. అంచేత అటువంటి ఆవిడలోంచి ఏర్పడినటువంటిది ఈ బ్రహ్మాండం. అండం అంటే బ్రహ్మాండం అని అర్థం అండి అక్కడికి. ఆ బ్రహ్మాండంలో అండస్య అంతః ఆ బ్రహ్మాండమునకు లోపల ఇమే లోకాః ఈ లోకాలన్నీ కూడా ఇమే అంటే ఈ అని అన్నారంటే ఏంటంటే ఈ వస్తువు అన్నామంటే అర్థం ఏంటన్నమాట? మన కంటికి ఎదురుగుండా ఉన్నది అని అర్థం. ఈ వస్తువు, ఆ వస్తువు అన్నామంటే అదే మనకు తెలుసుననమాట. దృశ్యతే, శ్రూయతేపి అని మన మంత్రపుష్పం చెప్పుకుంటూ ఉంటాము. అదే అర్థం అండి. ఆ వ్యక్తి అలా అన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవడో వీడికి తెలుసుననమాట. ఆ వ్యక్తే తెలియనప్పుడు వీడు ఎలా అంటాడు? ఆ అని ఎలా అంటాడు? ఆ పుస్తకం ఇలా పట్టరా, లేదా ఈ వస్తువు ఇలా పట్టరా. ఈ ఆ అన్నాడంటే ఏంటంటే అక్కడ ప్రత్యేకించి చేత్తో చూపిస్తున్నాడు. ఈ సూర్యుడు ఉన్నాడు చూడు ఆకాశంలో.
ఈ సూర్యుడు ఉన్నాడని చెప్పాడంటే అసవ్యో వసర్పతి మన నమ్మకంలో వస్తుందండి. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. ఈ ఆకాశంలో ఈ సూర్యుడు ఉన్నాడు చూసావా? అంటే సూర్యభగవానుడు ఆకాశంలో మెరుస్తున్నాడు ఆయన. ఓ ఓ గురువుగారు కుర్రాడు చెప్తున్నాడు. ఈ ఆకాశంలో ఉన్న చెయ్యెత్తి చూపిస్తున్నాడు. ఈ పైన ఉన్నాడు చూసావా? ఈయన అంటే కంటికి కనిపిస్తున్నాడు అక్కడ. అలా ఈ లోకాలన్నీ కూడా అంటే ఈ లోకాలన్నీ కూడా కనిపించేటటువంటివి. చూడగలిగినటువంటి వాడు. కళ్ళు లేనటువంటి వాడు ఇది మాత్రం కనిపించదు. మనకి కళ్ళు ఉన్నాయనుకుంటున్నామండి. కళ్ళు ఉన్నా మనకి చూడలేమండి. మనం చాలా విషయాలు చాలా విషయాలు చూడలేం మనం. కొంత అతి పరిమితమైనటువంటి కొన్ని వస్తువులనే మనం దర్శించగలం. అతి పరిమితమైనటువంటి శబ్దాలనే మనం గ్రహించగలం. అతి పరిమితమైనటువంటి వాసనలనే మనం గ్రహించగలం. అత్యంత పరిమితమైనటువంటి శక్తులు ఉన్నటువంటి వాడు ఎవరంటే ఒక హ్యూమన్ ఎంటిటీ. అలాంటి బ్రహ్మాండ ఇలాంటి వాళ్ళతోటి నిండిపోయినటువంటి జీవరాశులు ఇమే లోక అంటే ఈ లోకములు లేక ఈ జీవులు. లోకులు అనే మాట కూడా లోకంబులు లోకేశులు అక్కడ వస్తుంది చూడండి. అంటే ఈ లోక అంటే మొత్తం ఈ సమస్త బ్రహ్మాండాలు అన్నీ కూడా. బ్రహ్మాండం లోపల ఉండే ఈ లోకాలన్నీ కూడా. భూర్లోకము, భువర్లోకము, సువర్లోకము, భూ, భువః, సువః మన 14 లోకాల్లో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలను. రసాతల, పాతాళ, మహాతల అన్నీ ఉన్నాయి కదా! అతల, వితల, సుతల అలాంటి చాలా ఉన్నాయి కదా! 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు మొత్తం 14 లోకాలు. అలా చెప్పండి ఈ 14 లోకాలు కూడా ఎక్కడవయ్యా? ఈ బ్రహ్మాండం లోపలవేనయ్యా. ఆ 14 లోకాల్లో ఒక లోకము భూలోకంలో, ఆ భూలోకంలో కూడా 7 ద్వీపాలతో భూమి అనేటువంటిది ఉండగా, అందులో 7 ద్వీపాలతో ఉన్నటువంటిది భూమయ్య మేదిని అని ఇప్పుడు ఏం చెప్పారండి ఇందులో శంకరాచార్యుల వారు. ఈ రకమైనటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి ఆయన ప్రారంభంలో ఈ శ్లోకాన్ని పెట్టారంటే ఏదో ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు ఇంకొకసారి ఈ శ్లోకం చదువుకుందామండి. అందరూ జాగ్రత్తగా వినండమ్మా. మీలో మీరు అనుకోండి. ఓం నారాయణః పరో మనం ఆపుకుందామండి. 4 చరణాల కిందే ఆపుకుందాం. ఓం నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ అనేప్పటికీ ఇక్కడ దీని ప్రయోజనం ఏంటి? ఈ శ్లోకం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? అంటే సృష్టి కార్యక్రమం ఎలా ప్రారంభమైందో ఇందులో వర్ణన వచ్చేసింది చూడండి. సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మనం ఎక్కడున్నాం మనం? భూమి మీద ఉన్నాము. సప్తద్వీపాజ మేదినిలో ఏదో ఓ ద్వీపం జంబూ ద్వీపం అన్నట్టుగా ఇక్కడ సప్తద్వీపాలు ఓ ద్వీపంలో ఉన్నాం మనం. మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి వాళ్ళం మనం? ఈ భూమి ఎక్కడిది? మనం భూమి మీద ఉన్నవాళ్ళం కరెక్టే. పాంచభౌతికమైనటువంటి దేహంతో మనం ఏర్పడ్డాం ఈ భూమి మూలని. ఈ భూమి ఎక్కడిది? 14 లోకాల్లో ఒక లోకానికి సంబంధించింది. అంటే ఈ భూమి ఎక్కడి నుంచో పుట్టిందనమాట. ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? అండస్య అంతః బ్రహ్మాండంలో ఇది అంతర్భాగమయ్యా ఇది. అంటే మనం భూమి నుంచి పుట్టామంటే ఈ భూమి ఆ లోకాల్లోంచి ఏర్పడిందిది. ఆ బ్రహ్మాండం ఎక్కడి నుంచి ఏర్పడిందయ్యా? అవ్యక్తం నుంచి వచ్చిందయ్యా. పైకి అంటే మనకి 5వ లెవెల్‌లోంచి 4వ లెవెల్ అనుకుంటే, 4వ లెవెల్ 3వ లెవెల్‌కి పెట్టుకుంటే, 3వ లెవెల్ 2వ లెవెల్‌కి వెళ్ళిందండి. అది అక్కడికి వెళ్ళింది. అంటే 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5కి వచ్చామంటే ఇదంతా సృష్టి కార్యక్రమం అంతా కూడా సృష్టిని వర్ణన అంతా జరిగిపోయిందండి. అయితే ఆయన ఈ సృష్టికి పైన ఉన్న ఎక్కడి నుంచి మనం 2వ లెవెల్ నుంచి స్టార్ట్ చేసామండి. 1 నుంచి చెప్పలేదండి. అయితే క్వెషన్ ఏంటంటే ఈ అవ్యక్తం ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? ప్రారంభించడం నువ్వు 2 నుంచి పైవాడు ఒకటాయన 2 నుంచి మూడోవాడు ఇక్కడి నుంచి చెప్పుకొచ్చాం. 2ని రిఫరెన్స్‌గా పెట్టి. అవ్యక్తాన్ని మధ్యలో రిఫరెన్స్‌గా నుంచోబెట్టామండి. మరిక్కడ ఈ అవ్యక్తం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నారాయణుడిలోంచి వచ్చిందయ్యా ఇది. అంటే ఏంటనమాట ప్రారంభం చెప్పాలంటే నారాయణుడి నుంచి అవ్యక్తం ఏర్పడింది. అంటే 1 నుంచి 2 ఏర్పడింది. అవ్యక్తం నుండి అండం ఏర్పడింది. ఆ బ్రహ్మాండము. బ్రహ్మాండం లోపల ఈ 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లో ఒకానొక లోకంలో సప్తద్వీప మేదిని ఉంది. ఈ భూమి మీద మనం ఉన్నాం. ఇదండి ఇక్కడికి. ఇంత కథ చెప్పుకొచ్చి ఇప్పుడు అంటే ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా మూల పురుషుడు ఎవరు? నారాయణుడు. ఇది ఇంత కథని అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు? మనకి భగవద్గీతలో రాబోయేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీటిని ఏమంటారంటే పివటల్ పాయింట్స్ అంటారండి. ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే కీవర్డ్స్. ఈ పదాల మీద మొత్తం అసలు కథ తత్వం అంతా కూడా ఫిలాసఫీ అంతా ఈ పదాల మీద నిలబడుతుందండి. బాణాలు వేసేయడా వేయలేదా? దుర్యోధనుడు ఏమన్నాడు? ద్రోణాచార్యులు ఏమన్నాడు? భీష్ముడు శంఖం ఊదేడా ఊదలేదా? అవన్నీ పక్కన పెట్టేసేయండి.
అసలు మొత్తం కథ అంతా కూడా వీటి మీద ఆధారపడిందండి. ఇందులో వచ్చిన పదాల మీద ఆధారపడిందండి. ఇది ఈవేళ ఇక్కడ యాక్చువల్లీ మనం చెప్పుకుంటూ ఇక్కడి నుంచి స భగవాన్ ఇక్కడి నుంచి మొదలు ఈ వెంటనే ఈ శ్లోకం రాసి వెంటనే ఒక 2 వాక్యాలు చెప్పుకుందామండి. స భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య చ స్థితిం చికీర్షు మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. స భగవాన్ ఆ భగవంతుడైనటువంటి నారాయణుడు ఆ అన్నామంటే అర్థం ఏంటండి? అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఏ నారాయణుడైతే అమ్మవారిని సృష్టించాడో, ఏ అమ్మవారైతే బ్రహ్మాండాన్ని సృష్టించిందో, ఏ బ్రహ్మాండం లోపల 14 లోకాలు ఉన్నాయో, ఆ 14 లోకాలు ఒకానొక లోకంలో భూమి ఉందో, ఏ భూమి అయితే మనం కూడా ఉన్నాము అంతవరకు కూడా మూలక పురుషుడు ఎవరైతే ఆయన. ఆ స భగవాన్ ఆ భగవంతుడైనటువంటి నారాయణుడు సృష్ట్వా ఇదం జగతు. ఆయన డైరెక్ట్ ఆయన సృష్టి చేశాడా? చేయలేదు. చూడండి, ఓ డైరెక్ట్ నారాయణుడు అందులో ఆయనలోంచి ఈ లోకాలు వచ్చాయని అన్నామా? డైరెక్ట్‌గా రాలేదు. 1 నుంచి 4 రాలేదు. మనం రాసుకున్నట్టు 1 మధ్యలో 2 ఉంది. 2 మధ్యలో 3 ఉంది. 2 తర్వాత ఒక వరుసలో వచ్చిందక్కడ. కానీ ఓవరాల్‌గా స భగవాన్ సృష్టి అంటే మధ్యలో ఇన్ని స్టేజెస్‌ని దాటుకొని ఇక్కడ వ్యాఖ్యానంలో దిగిపోతున్నారండి. ఇంక ప్రతీది చెప్పక్కర్లేదు. ఇప్పుడు తాజ్‌మహల్ ఎవరు కట్టారు? ఎవడో పైన కట్టించి మహారాజా చక్రవర్తి ఎవడో ఉన్నాడు. ఆయన కట్టాడా ఇటుక పట్టుకొచ్చి? లేదు. ఆయన ఎవడో చీఫ్ ఇంజినీర్ ఎవడికో చెప్పుంటాడు. చీఫ్ ఇంజినీర్ కట్టాడా? ఆయన కట్టలేదు. ఎవడో మేస్త్రిని పెట్టాడు. మేస్త్రి కింద 10 మంది కూలాళ్ళున్నారు. ఆఖరోడు కూలీ పెట్టాడు. కానీ ఆయన కట్టించాడని చెప్తుంటాం. అలాగా ఈ మొత్తం బ్రహ్మాండాలు ఒ ఒక బ్రహ్మాండంలో ఉండేటటువంటి 14 ఈ సప్తద్వీపామేదిని 7 ద్వీపాలతో ఉన్నటువంటి మేదిని ఉన్నటువంటి ఒకానొక లోకమైనటువంటి బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి 14 లోకాల్లో ఒక లోకమైనటువంటి ఆ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి అవ్యక్తానికి మూల పురుషుడు ఎవరయ్యా? పరహ దానికంటే మించినోడయ్యా. ఆయన సహా భగవాన్ ఆ పరమాత్మ. సృష్ట్వా ఇదం జగతు. ఇదం జగతు అంటే ఈ జగత్తును సృష్ట్వా సృష్టించి బానే ఉంది. వాటిని నిలబెట్టడం తస్య చ స్థితిం చికీర్షు. ఆ పుట్టించినటువంటి సృష్టి చేసినటువంటి జగత్తుని నిలబెట్టుట కొరకు సృష్టి స్థితి లయాలంటామండి. ఇప్పుడు సృష్టి కార్యక్రమం అంతా కలిపి వరుసలు స్టేజెస్‌తో సహా చెప్పడం అయిపోయింది మొట్టమొదటి శ్లోకంలో. ఇప్పుడు చివరికి ఆ భగవంతుడు, ఆ పరమాత్మ ఇంత జగత్తుని సృష్టి చేసి దాన్ని నిలబెట్టడం అలాగే ఆకలేస్తుంటుంది. వెంటనే మొట్టమొదటి ప్రాబ్లమ్ ఆకలే. తస్య చ స్థితిం చికీర్షు వీళ్ళని నిలబెట్టడం. నిలబెట్టడం అంటే అన్నపానాలు ఇవ్వడం. దాహం వేస్తుంది. పుట్టేంటే ఆకలి ప్రారంభమవుతుంది. దాహం వేస్తుంది. అది అవన్నీ ఇంక జీవితం ఉండాలి. ఎక్కడో ఓ మకాం ఉండాలి. ఓ చోట, ఓ ప్రదేశం ఉండాలి. గాలి కావాలి పీల్చుకోవడానికి. ఇవన్నీ ఏవేవైతే ఉంటే మాత్రమే ఈ జీవులు నిలబడగలుగుతారో అవన్నిటిని ఏర్పాటు చేయాలి. తస్య చ స్థితిం చికీర్షు. చికీర్ష అనే మాటకి అర్థం ఏంటంటే రాసుకుంటామా? కర్తుం ఇచ్ఛా చికీర్ష. ఇది చేద్దాము అనే కోరిక. చేసేయలేదు. చేద్దామనే కోరిక. జిజ్ఞాస ఎలాంటి పదం అంటే జిజ్ఞాస. ఇప్పుడు స్టాండర్డ్ పదాలండి ఇవి. జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. తెలుసుకుందామనే కోరిక. ఓ విద్యార్థి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు నాకు ఈ పాఠం నేర్చుకుందాం అనుకుంటున్నానండి అని. ఆ స్థితిలో ఆ పాఠం నేర్చేసుకున్నాడా? ఇంకా లేదు. వెళ్ళి అడిగాడు అంతే. ఎందుకు వెళ్ళాడు? నేర్చుకుందామని కోరిక ఉంది కనుక. ఆ నేర్చుకుందామనే కోరికని ఏమంటారయ్యా? జిజ్ఞాస. జిజ్ఞాస వచ్చిందంటే వెంటనే సబ్జెక్ట్ వచ్చేయలేదు, ఇంకా ప్రారంభించలేదు ఇంకా గురుగారి పాఠం. అలాగే ఇక్కడ చికీర్ష కర్తుం ఇచ్ఛ. చేద్దామనే కోరిక, ఇంకా చేసేయలేదు ఆయన. ఏమిటి చేద్దామని? స్థితిం చికీర్షు. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి బ్రహ్మాండంలో ఉన్న సమస్త జీవుడికి కూడా వీళ్ళకి ఆధారాన్ని చేయదలుచుకున్నటువంటి వాడై ఏం చేశాడయ్యా? మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా. ఇక్కడ ఇవన్నీ ఏర్పడ్డాక, ఇంతవరకు చేసిన తర్వాత, ఈ లోకాలన్నీ వచ్చిన తర్వాత, సప్తద్వీపామేదిని కూడా ఏర్పడ్డాక అప్పుడు ఆయన అంటే నెక్స్ట్ 6th లెవెల్ అనమాట అండి ఇది. భూమి ఏర్పడింది. భూమి ఏర్పడ్డాకే మనం భూమి మీద నిలబడి మహర్షులందరూ కూడా భూమి ఏర్పడ్డవాళ్ళే. ఆరో లెవెల్ మరీచ్యాదీన్. మరీచి మొదలైనటువంటి మహర్షులను ఎంత ప్రసిద్ధుడైతే ఆ పేరు చెప్పుకుంటాడు చెప్పండి. ఎంత ప్రసిద్ధుడైనటువంటి నవ ప్రజాపతుల్లో ఒక ఆయనండి. అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మాండం లోపల అండస్య అంటే చతుర్ముఖ బ్రహ్మాండంలో ఉంటే అంటే ఆయన ద్వారా జరగవచ్చు. కానీ అల్టిమేట్ క్రెడిట్ అంతా కూడా టాప్ పర్సన్‌కే వస్తుంది. నేను ఎలా సృష్టి చేయాలని అడిగాట చతుర్ముఖ బ్రహ్మ. అనుకోవయ్యా నువ్వు అనుకుంటే నీకు నీ అసిస్టెంట్ వేసుకోమన్నారు. ఆయన సంకల్పించాడు. 9 మంది ప్రజాపతులు ఏర్పడ్డారు ఆయనకి.
మానసికంగా వచ్చినటువంటి వాళ్ళు. ఆ ప్రజాపతుల్లో ఒక ప్రజాపతి పేరు, ప్రజాపతి అన్న మామూలు అర్థం మనం బ్రహ్మని చెప్పేస్తామండి. కాదు, చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకి అసిస్టెంట్స్ నవ ప్రజాపతులు. ప్రజాపతి అనేది ఆయనకంటే లోయర్ డెసిగ్నేషనే. దక్ష ప్రజాపతి వీళ్ళంతా కూడా లోయర్ లెవెల్లో వాళ్ళండి వీళ్ళు. కశ్యప మహర్షి, కశ్యప ప్రజాపతి వీళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్. చతుర్ముఖ బ్రహ్మ తర్వాత లెవెల్ వాళ్ళు. అంటే ఎన్నో లెవెల్ అవుతారండి. ఇక్కడికి ఇందాక మనకి బ్రహ్మగారు ఉదాహరణ చెప్పుకుంటే నారాయణుడు నెంబర్ 1, అమ్మవారు 2, అండము 3, ఆ అండంలోంచి అది మూడోది, 4వది బ్రహ్మగారండి. అండస్య అంతః లోపల ఉండే బ్రహ్మగారితో సహా ఈ లోకానికి 4వ లెవెల్. 5వది మేదిని, 6వది అప్పుడు ఈ వీళ్ళండి మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు. వీళ్ళ అగ్రే సృష్ట అంటే మిగతా వాళ్ళందరూ సృష్టి చేసేప్పుడు అగ్రే ముందర వీళ్ళందరినీ సృష్టించి ఎవరినయ్యా మరీచి మొదలైనటువంటి వారిని అగ్రే అగ్రే అంటే మొట్టమొదట సృష్టించి వాళ్ళని ప్రజాపతీన్ చెప్పాడు. మరీచ్యాదీన్ ప్రజాపతీన్ అగ్రే సృష్ట అనమాట. సంస్కృతం యొక్క చక్కటి ఒక గొప్పదనం ఏంటంటే అండి, ఇది పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ ఫాలో అయ్యేటటువంటి భాష అండి. పదాలు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీషు భాష నోట్ చేసుకున్నామా, ఇంగ్లీషు పొజిషన్ డిపెండెంట్ గ్రామర్ ఫాలో అవుతుంది. సంస్కృతము పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ని ఫాలో అవుతుంది. పొజిషన్ డిపెండెంట్ అంటే ఏమిటంటే, ఉదాహరణకి ఆ పదం అక్కడుంటే ఈ అర్థం చెప్పాలంతే, ఇంకో అర్థం చెప్పాలని ఆ పదం ఇంకో చోట వేయడం లేదు ఇంగ్లీష్లో. రామః కిల్డ్ రావణ, చంపినటువంటి వాడి పేరు ముందర ఉండాలి, చంపబడినటువంటి వాడి పేరు చివరన ఉండాలి. పొజిషన్ అంటే రాముడు అనేది మొట్టమొదటి ప్లేస్ దాంది, చంపినటువంటి వాడు. చంపబడినటువంటి వాడు 3వ ప్లేస్, మధ్యలో వెర్బ్ ఉంటుంది. ఈ రామః పట్టుకొచ్చి మనం తరుడు వేసి నెక్స్ట్ పట్టుకొచ్చి ఇందులో వేసి అర్థం మారిపోతుంది, అసలు భయంకరమైన అర్థం వస్తుంది. అంటే ఆయన ఆ అర్థం మీకు కావాల్సినటువంటి సరైన అర్థం రావాలంటే ఏ ప్లేస్లో ఏ పదం ఉండాలో అక్కడే అదే ఉండాలి. సంస్కృతంలోనూ తెలుగులో అలా కాదండి, ఈ రెండు కూడా పొజిషన్ ఇండిపెండెంట్. ఇందాక రాముడు రావణుణ్ణి చంపెను, రాముడు మొట్టమొదటి పెట్టాం, చంపెను చివరిని పెట్టాం, రావణుణ్ణి 2 పెట్టామండి. ఇప్పుడు రావణుణ్ణి రాముడు చంపెను అర్థం మారిపోలేదు. ఎవరిని చంపారు? రావణాసురుడిని చంపారు. ఎవరు చంపాడు? రాముడు. రావణుణ్ణి అనేది మనం నెంబర్ 1 పెడుతున్నాం, ఇప్పుడు మార్చాం. ఇందాక రాముడు రావణుణ్ణి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు నేను 3 కొత్త రకం చెప్పిన దాంట్లో రావణుణ్ణి రాముడు చంపాను, అప్పుడు కూడా అదే అర్థం వస్తుంది. ఇంకో రకంగా చెప్పిన చంపాను రావణుణ్ణి రాముడు, మొత్తం 3 పదాలు కూడా మారిపోయాయి వాడి ప్లేసులు. చంపాను రాముడు రావణుణ్ణి, మీరు ఎలాగైనా కాంబినేషన్ పెట్టండి, తెలుగులో అర్థం ఒకటే వస్తుందండి. ఇంగ్లీష్లో అలా కాదు, అర్థాలు మారిపోతాయి. దీన్ని ఏమంటారంటే పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ అంటారు. అలాగే ఇక్కడ ఈ ప్రజాపతిని ఎక్కడో వేశారు, మరీచ్యాది అంటే ఏమిటనమాట, మరీచ్యాదీన్ అది ద్వితీయాభక్తి బహువచనము, ప్రజాపతీన్ ఇది కూడా ఇక్కడ వేసుకోండి. మరీచ్యాదీన్ ప్రజాపతీన్ అగ్రే సృష్ట్వా అని అర్థం అండి. ప్రవృత్తి అయితే వాళ్ళకి సృష్టి ఏం చెప్పేవయ్యా వాళ్ళకి, ఆయన దేనికోసం వీళ్ళు సృష్టించాడు, అసలు స్థితి చేద్దామని. ఈ పుట్టినటువంటి మొత్తం జీవజాలం అంతా కూడా ఎలా వీళ్ళని నిలబెట్టడం, పోషించడం ఎలాగా, అది ఆయన టాపిక్, ఆయన మెయిన్ ఆబ్జెక్టివ్ అది. దానికోసం వీళ్ళని సృష్టించి ఏం చెప్పాడు వీళ్ళకి, సృష్టించి మీరు ఈ పని చేయండి అన్నాడు. ప్రవృత్తిం లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. వేదోక్తం వేదములో చెప్పబడినటువంటి ప్రవృత్తి లక్షణం కలిగినటువంటి ధర్మమును గ్రాహయామాస గ్రహింపచేసెను. అంటే చెప్పిన వాళ్ళు పుట్టారు, ఏమంటే మేము ఏం చేయాలండి, ఇప్పుడు ఉదాహరణ మనం ఏదో పని చేస్తున్నామని పనివాడిని ఇంటికి పిలిచామండి, చౌరస్తాలో లేబర్ దొరుకుతారు, ఇంట్లో చిన్న పని ఏదో కావాల్సింది వాళ్ళు పిలిచాం, ఇంటికి వచ్చి ఏం చేయాలమ్మా అని అడుగుతారు వాళ్ళు. అదే రకంగా మరీచ్యాదులందరినీ కూడా మనం తెచ్చుకున్నారు, తీసుకొచ్చాడు, వాళ్ళు అడిగారు మేము ఏం చేయాలి, ఇగో మీరు ఈ పని చేయండి, ఏం పని అండి అన్నారు. అంటే ఇది ప్రవృత్తి లక్షణం కలిగినటువంటి ఒక ధర్మం ఉందయ్యా, ఈ ధర్మాన్ని మీరు ఆచరించండి, దాన్ని ప్రచారం చేయండి అని చెప్పేట వాళ్ళకి. ఇంకా తర్వాత ఇంకొక మాట ఇది కూడా చెప్పేసి, తతః అన్యాన్ చ సనక సనందనాదీన్ ఉత్పాద్య. వీళ్ళైతే ఇలా ఉండగా ఇంకో రకం ఏం చేశాడంటే, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులని 4 మహర్షులు అండి. వాళ్ళు చాలా మహానుభావులు, చూడడానికి అంగుష్ట మాత్రమే ఉంటారు, వాళ్ళు చాలా పొట్టిగా ఉంటారు. అలాంటి అన్యాంచ లేదా నారద మహర్షి, దేవర్షి ఇలాంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళని ఉత్పాద్య వీళ్ళని పుట్టించి నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. వాళ్ళందరూ వచ్చి మాకు ఏం కావాలి, వాళ్ళకి ఇగో యజ్ఞాలు యాగా మాకు ఎందుకోనండి, మా బుద్ధి దానికి వెళ్ళట్లేదండి అన్నట్టు. వీళ్ళు అందరికీ కలిపి కూర్చోబెట్టి చెప్పాడు యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు. వాళ్ళు ఓ రోజు 2 రోజులు వెళ్ళినట్టున్నారు, మాకు నమస్కారం, ఎందుకో అందులో మాకు ఇంట్రెస్ట్ కలగట్లేదండి అసలు, ఇంకోటి ఏమైనా చెప్పండి
అంటే వీళ్ళకి కర్మకాండ మీద వీళ్ళకి దృష్టి లేదు, జ్ఞానకాండ మీద వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. ఓహో వీళ్ళ మైండ్ సెట్ ఇటువంటి కనుక వీళ్ళకి ఇంకో రకం సబ్జెక్ట్ చెబుదాం అని చెప్పి నివృత్తి లక్షణం ధర్మం. ఇందాక వాళ్ళకేమో ప్రవృత్తి లక్షణం, ప్రవృత్తి అంటే యాక్షన్ ఓరియంటెడ్, ఇది నివృత్తి అంటే విడ్రాయింగ్ టైపు. ఓ పని చెప్తే దీని తత్వం ఏమిటి, అసలు దీని వెనక కాన్సెప్ట్ ఏమిటి, దీని ఫిలాసఫీ ఏమిటి అని అలాగ ఫిలసాఫికల్ థింకింగ్ ఉండేటటువంటి పద్ధతి. అది దేని లక్షణం, అది జ్ఞాన వైరాగ్య లక్షణం. జ్ఞానము వైరాగ్యం. ఇందాక ప్రవృత్తిలో వాడికి ఈ పని చేయి నీకు ఫలం వస్తుంది, సత్యనారాయణ చేయి నువ్వు పరీక్ష పేస్ అవుతావు, లేదా కొండకి వెళ్ళు వెంకటేశ్వర దర్శనం చేసుకో నీకు పని అవుతుంది, ఇవన్నీ కూడా ఒక పని చేస్తే ఒక ఫలం వస్తుందని. మనలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఈ జాతిలో కొట్టుకుపోతామండి. ఎందుకయ్యా ఇవన్నీ విడ్రా అయిపోదాం మనకి ఎప్పుడైనా అనిపిస్తున్నాను. కానీ కొంతమంది ఉంటారు, ఓ రమణ మహర్షి, ఓ రామకృష్ణ పరమహంస, నువ్వు కూర్చుని యజ్ఞం యజ్ఞం చేయమని ఎవరన్నా రమణ మహర్షి చెప్పగలరా? ఆయన చేస్తారా? వాళ్ళ తత్వం వేరు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు వైరాగ్య సంపన్నులు. వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలయ్యా, వాళ్ళు నివృత్తి లక్షణం. అలాగా ఈ సనక సనందనాది మహర్షులకి ఎవరు చేశారు అంతా కూడా తతః ఆయనే స భగవాన్. అంటే ఆయన ఏం చేశాడంటే మొత్తం ఇక్కడ ఉండేటటువంటి మేధావంతులలో 2 కేటగిరీస్ చేసి కర్మకాండకి ఓరియంట్ అయ్యేటటువంటి మరీచి మహర్షి అలాంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తీసి ఒరే మీరు ఈ పని చేయండి అన్నారు. సనక సనందరాజుని మీకు ఓకే, మీరు ఈ పని చేయడం ఇంట్రెస్ట్ లేదు కదా అంటే థియరిటికల్ ఫిజిక్స్ మీరు చదువుకోండి, జ్ఞానం వైరాగ్యం మీకు ఏదో ఫలం అక్కర్లేదు, మీకు ఏదో కోరికతో మీరు చేయటం లేదు, జ్ఞానమే కావాలనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు ఇది తీసుకోండి అని చెప్పి ఇది చెప్పి ఇప్పుడు ఒక్క మాట అంటారు, ద్విధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ. ఈ విధంగా మొత్తం ఆయన ఏమిటి చేయించాడు పరమాత్మ నారాయణుడు, ధర్మాన్ని విభజన చేశాడండి. ధర్మాన్ని విభజన చేసి ఎందుకోసం, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవడం కోసమని. నీకు ఒక ఫలం కావాలనుకుంటావు, వీళ్ళు ప్రవృత్తి లక్షణం, వీళ్ళు నాకు ఫలం మీద ఆశ లేదు నివృత్తి లక్షణం, వీళ్ళు ఈ 2 కాకుండా ఇంకోటి మూడోదే ఉండదు. ఈ 2 డిఫైన్ చేసేసాడు, వెల్ డిఫైన్ చేసేసాడండి. ఆ రకంగా ద్విధో హి వేదోక్తో ధర్మ, వేదంలో ఈ 2 రకాల ధర్మాలు చెప్పడం జరిగిందయ్యా. ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణశ్చ. అంటే ప్రవృత్తి లక్షణం యాక్షన్ ఓరియంటెడ్, యాక్షన్తో సంబంధం లేకుండా మైండ్ బేస్డ్ థింకింగ్, మెడిటేషన్ ఓరియంటెడ్ అని చెప్పి రకంగా చెప్పాలంటే జ్ఞానం సంబంధించినటువంటి వైరాగ్యం సంబంధించినటువంటి లక్షణం ఉన్నటువంటిది. ఇలాగ 2 రకాల ధర్మాలు ఉన్నాయని చెప్పి ఇక్కడి నుంచి కథ ఎక్కడి నుంచి ప్రారంభించారండి, సృష్టి ఎలా ప్రారంభమైంది, ఇదంతా ఎందుకండి ఇది, అసలు నీ బుట్టుకి ఎలా పుట్టేవారు, అసలు నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, ఏ మహానుభావుడు మనకి అసలు ఏం చెప్పాడు ఆయన. మనం ఈవేళ మనం ఓ ప్యాంట్ షర్ట్ వేసుకున్నావునా, ఆఫీసులో ఉద్యోగం చేసావునా, మైక్ దగ్గర కూర్చున్నావునా, ఈ క్లాసులో కూర్చున్నావునా, జూమ్ క్లాసులో కూర్చున్నావునా, నీకు ఎక్కడి నుంచి వచ్చారా ఇవన్నీ అని అడిగితే ఆరిజిన్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడండి ఆయన. కథ చెప్పడం అంటే మొట్టమొదటి నుంచి ఎత్తుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చి చెప్పాడండి. ఈ ఫలానా లోకంలో, ఈ లోకంలో ఇంటర్నెట్ ఉంటుంది, ఆ ఇంటర్నెట్ పెట్టుకో, జూమ్ వస్తుంది, జూమ్లో క్లాసులు వస్తాయి, క్లాస్ ముందర కూర్చో, అందులో భగవద్గీత క్లాస్ వస్తుంది, అందులో కూర్చో నువ్వు అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈవేళ ఇక్కడికి ఆపుకుందామండి. దాని మిగతాది మనం మళ్ళీ తర్వాత క్లాసులో చెప్పుకుందాం. మనం యాక్చువల్లీ భగవద్గీత చాలామంది ఆదివారం నాడు కావాలని అడుగుతున్నారు, చూద్దామండి. ఆదివారం నాడే ఇంట్లో అందరికీ చాలామంది సెలవులు ఉంటాయి, ఆ ఒక్కరోజు వదిలేసేయండి మిగతా రోజులు చెప్పమని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యా ఆదివారం నాడే మాకు వినడానికి వీలవుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రెండింటి మధ్యలో మనం సమతుల్యం పాటించాలి కనుక ఏదో మనం ఇంకా ఏ రోజు, ఇవాళ మంచి రోజు కదా అని చెప్పి ఇవాళ ప్రారంభించేసామండి. ఇది ఈవేళ ఒక వాక్యం అయినా సరే, రెండోది ఉపనిషత్తులో కూడా ఒక వాక్యం చెప్పేస్తానండి. ఇదే ఈవేళ చాలా మంచి తిథి. ఈవేళ పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈవేళ. అందుకోసం ఇది ప్రారంభించుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత ఇది ఈ రకంగా భగవద్గీత క్లాసులు వారంలో ఒక రోజు 2 రోజులు పెట్టుకుంటూ పెడుతూ ఉంటామండి. ఆదివారం పెట్టుకోండి గురుగారు, అయ్యా ఆదివారం పెట్టుకోండి చెప్తున్నా. అంటే ఓటింగ్ మెజారిటీ తీసుకోండి మీ అందరికి. అది అల్టిమేట్లీ చూద్దాం, అక్కడ చూద్దాం, అది సౌకర్యం కూడా చూసుకుందామండి. ఉద్యోగస్తులకు అందరికి ఆదివారం సెలవు. ఏమండి ఇలాగా ఇది కాకుండా ఈవేళ ఇంకో సబ్జెక్ట్ కూడా తీసుకుంటానండి, అది కూడా మళ్ళీ మీరు వినండి. కాస్త ఒక్క వాక్యం అండి, ఎక్కువసేపు చెప్పను. ఈవేళ ప్రారంభించాలి కదా అంతే, రేపు అసలు కాదంతా రేపే ఉంటుంది. ఇది చెప్పేసి మూసేసి ఒక్క నిమిషం అండి. మనం ఉపనిషత్తులో ముందర ఈశకేన కథ అని చెప్పుకుంటూ వస్తుంటారండి. అంచేది ఈశావాస్య ఉపనిషత్తుతోటి ప్రారంభిద్దామని అది అనుకుంటూ దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ మనం డిస్ప్లే పెట్టుకుందామండి. ఇది ఈశావాస్యోపనిషత్తు
ఇది ఉపనిషత్తులు లిస్ట్ చెప్పేవాడు మొట్టమొదటి చెప్తారు. అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది కానీ ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి ఇందులో. ఒక్క వాక్యం మనం చదువుకుని ముందరకు వెళదామండి. ఇది కూడా శంకరాచార్య వారి భాష్యం తీసుకుంటున్నాను దీనికి కూడాను. ఓం ఇది కూడా పెద్ద చేసి చూసుకుందామండి ఒకసారి. చూడండి. ఓం అందరూ కూడా చెప్పుకున్నాం, మీరు అనుకోండి ఒకసారి. ఓం ఈశిత సర్వభూతానాం సర్వభూతమయశ్చయః ఈశావాస్యేన సంబోధ్యం ఈశ్వరం తం నమామ్యహం. ఇదండి ఈ శ్లోకంలో మొట్టమొదటిది. దీనికి శాంతి వాక్యం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇందులో చూడండి. ఇక్కడ అయిపోయిందండి. ఈశావాస్యం ఇత్యాదయః మంత్రాः కర్మసు అవినియుక్తాः. తర్వాత తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్ యాథాత్మ్యంచ ఆత్మనః శుద్ధత్వ అపాప విశుద్ధత్వైకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం తచ్చ కర్మణా విరుధ్యేత ఇది యుక్తః ఏవ ఏషాం కర్మసు అవినియోగః అని ఇక్కడి నుంచి భాష్యం ప్రారంభమవుతుందండి. జస్ట్ చదవడం కోసం చదివానంతే, అంతకంటే ఇంకా మిగతా వివరణంతా కూడా రేపు సాయంకాలం క్లాసులో మనం చెప్పుకుంటామండి. ఇక్కడ ఆపుకుందామండి ఈ పూట. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి. సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీసీతారామార్పణమస్తు. ఓం తత్సత్.